ఉన్నప్పుడు అపోకలిప్సిస్ అనే పదం లేదా అపోకలిప్స్ అనే ఆ పదాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే ప్రకటన గ్రంథం అనగా చివరి సమయంలో ఈ యుగ సమాప్తికి ముందు జరగబోయే విషయాలు, ఆ తర్వాత దేవుడు ఎలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నాడు లేదా ఎలాంటి ఆయన కలుగు చేస్తున్నాడు అనేది ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్గా స్పష్టంగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ సంఘంలో ప్రాముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఒకటి మనం డీల్ చేయబోతున్నాం. లేఖనానుసారంగా చూద్దాం. ఇది ఎప్పటి నుంచి కాదు, చాలా కాలం నుండి తర్జన భర్జన. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, ర్యాప్చర్ అనేది ఎప్పుడు జరుగుద్ది అని సంఘంలో కొంచెం తర్జన భర్జన కొనసాగుతుంది చాలా కాలం నుంచే. ఇది 2021లోనో 2020లోనో ఉన్నది కాదు. అయితే లేఖనానుసారంగా సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనే విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. నేను చెప్పే విషయాలకి అందరూ ఏకీవించవచ్చు, కొంతమంది ఏకీవించకపోవచ్చు. దానిలో ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకోసం అంటే బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒకలా అర్థం అవ్వచ్చు, కానీ సత్యం మాత్రం ఒకటే. బైబిల్ గ్రంథంలో రాయబడిన సత్యం ఎప్పటికైనా ఒక వ్యక్తి నమ్మాల్సిందే, విశ్వసించాల్సిందే. సో ఈ రాత్రి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, అసలు ర్యాప్చర్ అంటే ఏంటి, మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే మనం ఏం చేయాలి, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఎప్పుడైనా తలకాయలు పట్టుకుని కొట్టుకోవడం కన్నా అసలు ఎత్తబడే గుంపులో మనం ఉంటామా లేదా అని ప్రశ్నించుకుని సిద్ధపడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని పరిశీలనతో చదివినప్పుడు కొన్ని విషయాలు మనకు బోధపడతాయి. ఈరోజు ఆ విషయాలను మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి కొన్ని వచనాలు సహోదరి చదివి వినిపిస్తారు. చూడండి. 1 Thessalonians chapter 4 right from verse 13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు జరగబోయే సంగతులు లేదా క్రీస్తు ప్రభు రాకడలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాశారు. పౌలు గారు రాసిన 14 ఉత్తరాల్లో ఆయా సందర్భాల్లో ఆయన క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి చాలా క్లియర్గా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. వాటిల్లో కొన్ని వచనాలు ఈరోజు మనం తరచుగా ఆలోచన చేస్తూ ఉంటాం. తెస్సలోనిక సంఘం, ఆ సంఘంలో వారికి ఒకలాంటి దుఃఖం ఉండేదట. ఏంటంటే నిద్రించిన వారి గురించి వారు దుఃఖపడుతున్నారు. అంటే యూజువల్గా ఎవరైనా చనిపోతే ఏడుస్తాం, దుఃఖపడతాం. ఒక తల్లిలో తండ్రో తోబుట్టులో చనిపోతే ఎవరు నవ్వరు, అందరికీ ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ తెస్సలోనిక సంఘంలో ఉన్న దుఃఖం అది కాదు. అంటే ఒక తల్లి చనిపోయినప్పుడు, ఒక తండ్రి చనిపోయినప్పుడు భౌతికంగా వచ్చే దుఃఖం కాదు. వారికి ఒకలాంటి చింత ఏంటి అంటే, యేసు ప్రభు రాకడ వచ్చేసింది, కానీ చనిపోయిన వాళ్ళు మా వాళ్ళు ఎవరో లేవలేదు, వాళ్ళు ర్యాప్చర్ అవ్వలేదు, లేకపోతే రిజరెక్ట్ అవ్వలేదు. అందును బట్టి వారి విషయమై తెస్సలోనిక సంఘంలో ఒక తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఎందుకోసం ఆ కాలంలో కొంతమంది ఆల్రెడీ యేసు ప్రభు వచ్చేసాడు, ఆయన రెండోసారి వచ్చేసాడు అని ఒక బోధను చేయడం ప్రారంభించారు. మనం ఆల్రెడీ యేసు ప్రభు ఎప్పుడు వస్తారు,
లేదా ఆ తేదీ మనకు తెలుస్తుందా అనే విషయాన్ని ఆలోచన చేసేటప్పుడు ఈ విషయాన్ని కూడా ప్రస్తావన చేశాం. తెస్సలోనిక సంఘంలో ఒక గలిబిలు ఏంటంటే ప్రభు ఆల్రెడీ వచ్చేసాడు, మీరు ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారు, కానీ అబ్బాయి ఇదంతా ఒట్టిదే, ఆయన ఆల్రెడీ వచ్చేసాడని ఒకలాంటి బోధ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు పౌలు గారు ఆ తప్పుడు బోధను నివృత్తి చేస్తూ, నిద్రిస్తున్న వారి గురించి మీలో చాలామంది చింతపడుతున్నారు లేదా దుఃఖపడుతున్నారు, మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తం నిరీక్షణతో కూడిన కొన్ని మాటలు చెబుతానని పౌలు గారు ఆ క్రింద కొన్ని మాటలు చెబుతూ, సంఘము కొనిపోబడును అనే మాట చాలా క్లియర్గా స్పష్టంగా, ఇంక మరలా వేరే దాని మీద మనకు వేరే డౌట్లు ఏం అక్కర్లా, కొనిపోబడును అనే మాట ఆయన రాసుకుంటూ వచ్చాడు. ర్యాప్చర్ అనే మాట క్రిస్టియన్ థియాలజీలో, ఎస్పెషల్లీ ఎస్కిటాలజీలో ర్యాప్చర్ అనే పదాన్ని మనం తరచుగా వింటూ ఉంటాం. సంఘము ఎత్తబడుట. చాలా ప్రసంగాల్లో దైవజనులు గట్టిగా అరుస్తుంటారు, ఎత్తబడే సంఘంలోనూ ఉండాలంటే నువ్వు ఎత్తబడతావా లేకపోతే విడవబడతావా అనే ప్రసంగాలు మనం వింటూనే ఉన్నాం. శ్రమకాలము రాబోతుంది, ఎత్తబడే గుంపులోనూ ఉంటావా లేదా విడవబడతావా అని ప్రసంగాలు మనం చాలా కాలం నుండి, చాలామంది దైవజనుల నోటి నుండి మనం వింటూనే ఉన్నాం. సంఘం ఎత్తబడుతుంది అన్న విషయంలో ఎవ్వరికీ అనుమానం లేదు. అది ఎప్పుడు ఎత్తబడుతుందన్న విషయంలో కొంచెం తర్జన భర్జన ఉంది. శ్రమలకు ముందా, శ్రమల తర్వాత, అసలు ఎత్తబడే ఆ ప్రక్రియ అసలు ఏమి ఉండదా, ఇలాంటి విషయాల్లో కొంచెం తర్జన భర్జనలు ఉన్నాయి. కానీ ర్యాప్చర్ అనేది జరుగుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు, నమ్మాలి కూడా, ఎందుకంటే బైబిల్ సెలవిచ్చింది కాబట్టి. ద బైబిల్ క్లియర్లీ టాక్స్ అబౌట్ ర్యాప్చర్. కొన్ని సంఘాల వారు లేదా కొన్ని డినామినేషన్ వారు అసలు ఈ 7 ఏండ్ల శ్రమలు ఇవన్నీ ఏం ఉండవు, అసలు ఇదంతా కూడా ఏదో అలంకారయుక్తంగా బైబిల్లో రాయబడ్డాయే తప్ప డైరెక్ట్గా యేసుప్రభు వచ్చేస్తాడు, రాగానే ఆయన ఎందుకు విశ్వాసం ఉన్న వాళ్ళందరూ పరలోకానికి, లేని వాళ్ళందరూ నరకానికి పోతారు, ఇంక ఇవన్నీ అనవసరం ఇంకా అని చెప్పి కొంతమంది ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. లేదా కొంతమంది ఏమంటారంటే 1000 ఏండ్ల పాలన ఆల్రెడీ జరిగిపోతుంది, ఇప్పుడు మనం ఆల్రెడీ 1000 ఏండ్ల పాలనలోనే ఉన్నాము, ఇట్స్ ఎ స్పిరిచువల్ మిలీనియం ఇది, అందును బట్టి మరలా 7 ఏండ్ల శ్రమలు, ప్రభు రావడం, ఆయన ఒలివోల కొండ మీదకి రావడం, మళ్ళీ 1000 ఏండ్ల ఇవన్నీ ఉండవు అని కొంతమంది వాదించడం, ఇలా కొన్ని ఉన్నాయనుకోండి చాలా విషయాలు. అయితే మనకు ఈ రాత్రి ఏది అవసరమో ప్రాముఖ్యంగా బైబిల్ మనం అనుకున్న టాపిక్లో ఏ విషయాలు మాట్లాడుతుందో ఆలోచన చేద్దాం. ర్యాప్చర్ అనే మాట యూజువల్గా ఇంగ్లీష్ భాషలో ర్యాప్చర్ అనే పదం, లాటిన్ పదంలో ర్యాప్చురా అనే పదం వాడారు. లాటిన్ లాంగ్వేజ్లో వర్బ్ వచ్చేసి ర్యాపియో. నూతన నిబంధనలు ఎస్పెషల్లీ 14 చోట్ల ఈ కాన్సెప్ట్ మనం చూస్తాం. ఈ కాన్సెప్ట్ ఎత్తబడుట, కొనిపోబడుట అనే కాన్సెప్ట్ నూతన నిబంధనలో సుమారుగా 14 చోట్ల మనం చూస్తాం. సో ద బేసిక్ మీనింగ్ ఆఫ్ ర్యాప్చర్ ఈజ్ దిస్: రిమూవ్ సడన్లీ ఆర్ స్నాచింగ్ అవే. సడన్గా రిమూవ్ చేయబడ్డం, అప్పటిదాకా కనబడిన వారు ఒక మాటలో చెప్పాలంటే మాయమైపోవడం అనమాట, కనబడకుండా పోవడం, లేదా స్నాచింగ్ అవే, తీసుకుని వెళ్ళిపోవడం. ఈ మాటలు ర్యాప్చర్ అనే పదానికి అర్థం అది. అసలు సడన్గా కనబడకపోవడం, కొనిపోబడడం. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో ఎస్పెషల్లీ న్యూ టెస్ట్మెంట్లో 14 చోట్ల ఈ కాన్సెప్ట్ రాయబడింది. గమనించండి ప్రియులారా, బైబిల్ గ్రంథం సంఘం ఎత్తబడుట గురించి ఏం చెబుతుంది? నిజమే, మనందరం కూడా విశ్వసిస్తున్నాం, బైబిల్ సెలవిస్తున్న మాట ర్యాప్చర్ అనేది ఉంది, మనందరూ కూడా కొనిపోబడతాం. సో ఈ 14 మాటలు న్యూ టెస్ట్మెంట్లో కొన్ని కాన్సెప్ట్లు మనం చూస్తూ ఉంటే, ఎస్కెటలాజికల్ ర్యాప్చర్ అనగా చివరి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి, ఈ భూమి మీద అడుగుపెట్టే ముందు ర్యాప్చర్ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఒకటే, అంటే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత కొంతకాలం ప్రభువుతో పరలోక రాజ్యంలో ఉన్న తర్వాత మరలా వారందరూ కూడా క్రీస్తు ప్రభువుతో పాటు భూమి మీదకి వస్తారు. అంటే సెకండ్ కమింగ్లో సెయింట్స్ కమ్ అలాంగ్ విత్ జీసస్ టు ద వరల్డ్. పరిశుద్ధులతో కలిసి ప్రభు ఈ లోకానికి వస్తాడు సెకండ్ కమింగ్లో. అయితే ర్యాప్చర్ ఏంటి అంటే పరిశుద్ధుల కోసం ప్రభు వస్తాడు. ఆమేన్.
అంటే యేసు ప్రభు రెండవ రాకడలో 2 స్టేజెస్ ఉంటాయి. 2 స్టేజెస్. ద ఫస్ట్ స్టేజ్ ఏమంటారంటే ర్యాప్చర్. దాన్నే రహస్య రాకడ అంటారు. అది కేవలం తన బిడ్డలకు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారికి మాత్రమే, ఆయన రక్తంలో కడగబడిన వారికి మాత్రమే తెలిసేది, లేదా వారు మాత్రమే గ్రహించి వారు మార్పు చెంది దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. అది ర్యాప్చర్, కొనిపోబడ్డం. అంటే యేసు ప్రభు రెండవ రాకడలో ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ ర్యాప్చర్ అండ్ సెకండ్ స్టేజ్ జీసస్ కమింగ్ టు దిస్ వరల్డ్, ఆయన ఈ లోకానికి దిగి రావడం. మొదటి రహస్య రాకడలో యేసు ప్రభు తన సంఘం కోసం భూమి మీదకి రాడు, ఆయన మధ్యాకాశంలోనికి. దాన్నే తెస్సలోనిక పత్రికలో పౌలు ఆకాశ మండలము, ఇంగ్లీష్లో ఇంటు ది ఎయిర్ అనే మాట వాడాడు. అక్కడికి ప్రభు అసలు భూమి మీదకి రాడు ఆయన. రెండవ రాకడలో మాత్రం ఖచ్చితంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి పరిపాలన చేస్తారు. 1000 ఏళ్ల పరిపాలన ఆయన చేస్తారు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. అంటే లిటరల్గా మనం బైబిల్ని ఇంటర్ప్రిట్ చేస్తే మనకు తెలిసే విషయాలు ఇవే. సంఘం ఎత్తబడుట అనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకు బట్టి చాలా క్లియర్గా పౌలు భక్తుడు ఆ మాటలు రాశాడు. మరొక్కసారి ఆ మాట నేను చదువుతాను చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే అక్కడ ఈ మాట ఉంది. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కలిపి ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అనే మాట ఇక్కడ రాశాడు. ఈ కొనిపోవుట అనే మాట, ఈ కొనిపోవుట అనే మాట గ్రీకు భాషలో అక్కడ వాడబడిన పదం ఏంటంటే, గ్రీకు భాషలో హ్యార్పాజో అనే పదం వాడబడింది. తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కొనిపోవుట అనే పదాన్ని పౌలు గారు అక్కడ గ్రీకు భాషలో హ్యార్పాజో అనే పదం వాడారు. దానికి ట్రాన్స్లేషన్ ఏంటంటే కాటప్ అని అర్థం. కాటప్ అంటే పట్టుకునుట లేదా వెళ్ళిపోవుట, వారు కనబడకపోవుట, ఇలాంటి అర్థాలన్నీ కూడా ఇచ్చేవి. కాటప్ అనగా పైకి వెళ్ళడం, మరొకరి చేతిలోనికి వెళ్ళడం. ఈ పదాలు కొన్ని అర్థాలు ఒకేలా ఉన్నప్పటికీ కూడా కొనిపోబడుట అంటే సంఘము కొనిపోబడుతుంది. ఆ మీదట సజీవులమయ్యుండు మనము. పౌలు గారికి ఉన్న విశ్వాసం, లేకపోతే ఆయనకున్న ఒక ఆశ ఏంటంటే ఆయన బ్రతుకుండగానే ప్రభు వచ్చేయాలని ఆయన ఆశించాడు. అందులో పొరపాటేం లేదు. నేను గత రాత్రి కూడా చెప్పాను, ప్రభు రావాలి అని కోరుకోవడంలో తప్పేం లేదు. అయితే మనకున్న కష్టాలను బట్టో కన్నీళ్ళని బట్టో త్వరగా వచ్చేయాలనుకోవడం కన్నా, క్రీస్తు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు సంఘానికి మహిమ, ప్రభావము, ఆయన సంఘాన్ని ఎంతగా ప్రభావంతో నింపబోతున్నారో, ఆయన ఎంత విలువ ఇవ్వబోతున్నారో తెలుస్తుంది. కాబట్టి పరిపూర్ణమైన మనసుతో, యథార్థమైన మనసుతో మనం దేవుడు రావాలని కోరుకోవడం తప్పేం కాదు. అందును బట్టే పౌలు గారు ఈ మాటలు రాసేటప్పటికి ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి, బ్రతుకున్నాడు కాబట్టే మనము అనే మాట వాడాడు. దాన్ని బేస్ చేసుకుని పౌలు గారు ఉన్నప్పుడే వచ్చేసింది యేసు ప్రభు రాకడని అనుకోవడానికి లేదు. హీ ఎక్స్పెక్టెడ్ దట్ గాడ్ వుడ్ కమ్ ఇన్ హిస్ టైం. ఆ సమయంలోనే ప్రభు వస్తే బాగుండు, లేదా వస్తే బాగుంటుందని పౌలు గారు ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ప్రియులరా, ఈయనేమంటాడంటే, ప్రభువారు పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు మనము ఆయన దగ్గరకు వెళ్ళడానికి కొనుపోబడతాము అనే మాట వాడు. హ్యార్పాజో అనే గ్రీకు పదం అక్కడ వాడబడింది. ఆ తర్వాత ఇంకా మనం బైబిల్ గ్రంథంలో ఈ ర్యాప్చర్ గురించి ఆలోచన చేస్తే, కొనుపోబడుట అనే మాటను ఆలోచన చేస్తే, ఇదే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఒక విషయాన్ని చాలా క్లియర్గా, స్పష్టంగా ఆయన మాట్లాడాడు. 1 Corinthians chapter 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు కలిసే ఉన్నాయి. వాటిని చదువుదాం చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇదిగో నేను ఒక మర్మము తెలుపుతున్నాను. ఏమన్నాడు దీన్ని? ఇట్స్ ఎ మిస్టరీ. మిస్టరీ అంటే అంత ఈజీగా అందరికీ అర్థమయ్యేది కాదని. ఈయన చాలా మర్మయుక్తంగా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, మాకు అర్థం అయినట్టు కనబడుతుంది, అర్థం కానట్టు కనబడుతుంది అన్నట్టుగా ఉండే ఆ మర్మయుక్తమైన మాటలు మిస్టరీ. దిస్ ఈజ్ ఎ మిస్టరీ. బైబిల్ గ్రంథంలో మర్మములు ప్రియులారా, ప్రకటన ప్రాముఖ్యంగా పాత నిబంధనలో కొన్ని మర్మములు ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు మర్మయుక్తమైన సంగతులను అపోస్తలుల ద్వారా ప్రపంచానికి దేవుడు తెలియజేశాడు. పౌలు గారు ఈ విషయాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి దగ్గరికి వద్దాం చూడండి. అది కూడా ఒకసారి గమనించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక
1వ అధ్యాయం 25-26 వచనాలు చదివితే అక్కడ పౌలు భక్తుడు ఏమంటాడో చూద్దాం. దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోను, చూడండి, యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న ఒక విషయం మరుగు చేయబడిందట. మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, మీ అందరికీ సంపూర్ణంగా ప్రకటించడానికి, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు ఏమయ్యాను? పరిచారకుడయ్యాను. అంటే మర్మములు ఎవరి ద్వారా విశదీకరించబడతాయి అన్నమాట? అపోస్తలుల ద్వారా లేదా దేవుని సేవకుల ద్వారా. పౌలు భక్తుడు అదే మాట అంటాడు, నేను ఏర్పాటు చేయబడిన విషయం నాకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని వాక్యం అనగా యుగములలోనూ తరములలోనూ మర్మమైనట్టుగా ఉన్న విషయాలను మీ అందరికీ బయలుపరచడానికి. అంటే దేవుడు తన సేవకుల్ని లేదా అపోస్తలను వాడుకొని మర్మయుక్తమైన చాలా విషయాలు సంఘానికి తెలియచేశాడు. సో సెకండ్ కమింగ్ అనేది పాత నిబంధనలో ఆల్రెడీ ప్రొఫెసై చేయబడింది, ప్రిడిక్ట్ చేయబడింది. నేను ఆల్రెడీ ఆ రిఫరెన్స్లు మీకు చూపించాను. మనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే those 3 verses talking about the second coming of Jesus. ఆ తర్వాత జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా క్రీస్తు ప్రభు రాకడ గురించి ఒక మాట ఉంటుంది. 14:4లో కూడా కొన్ని మాటలు ఉంటాయి. ఇవన్నీ కూడా పాత నిబంధనలో యేసు ప్రభు తిరిగి వస్తారు అనే విషయం క్లియర్గా రాసున్నప్పటికీ కూడా ఇక్కడ పౌలు మహాశయుడు నేను ఒక మర్మము మీకు తెలుపుతున్నాను అంటే, ఇప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు ఆ విషయాన్ని లోకానికి, సంఘానికి. ఏంటి ఆ విషయం అంటే, చెప్పండి పౌలు గారు, ఏ మర్మాన్ని మీరు మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ ద మిస్టరీ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అంటే, ఆయన అంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం చదువుతున్నాం. మనమందరము నిద్రించం గాని. అంటే యేసు ప్రభు తిరిగి వచ్చేసేపటికి అందరూ చచ్చిపోరు, కొంతమంది బ్రతుకుంటారు. ఖచ్చితంగా కొంతమంది బ్రతుకుంటారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎన్ని కోట్ల మంది ఉంటారు అనే విషయం మనకంత క్లియర్గా తెలిగిపోయినా ఖచ్చితంగా చాలామంది బ్రతికే ఉంటారు. అప్పటికి అందరూ చనిపోరు. ఇదేదో మర్మయుక్తంగా జరిగిపోయే కార్యం కాదు. యేసు ప్రభు తిరిగి వచ్చే కార్యము. ప్రతి ఒక్కరూ ఆయన్ను చూస్తారు, ప్రతి నేత్రం ఆయన చూస్తుందని జకరియాలో రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మరలా యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడే ఆయన రాశాడు, ఎవ్రీ ఐ విల్ సీ హిమ్. అంటే ప్రభు వచ్చే ఆ రాకడనట చూస్తారని బైబిల్లో ఉంది. అది రహస్య రాకడా లేదా బహిరంగ రాకడ అనేది కొంచెం సేపటి తర్వాత మనం అధ్యయనం చేద్దాం. ఇప్పుడు ఏమంటాడంటే, అందరూ నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనందరం కూడా ఏం పొందుతాం అన్నమాట? మార్పు పొందుతాం. ఏంటి మార్పు? What is the transfiguration or transformation that Paul was talking about? ఒక పాస్టర్ గారు ఏమన్నాడంటే, బైబిల్ గ్రంథంలో ఒక రెప్పపాట్లు అందరూ మారిపోతామని ఉంది బైబిల్లో, అందరూ బట్టి ఇప్పుడు మీరు ఎవరో మారక్కర్లేదు అన్నాడట ఆయన. అంటే ఏ మార్పు గురించి బైబిల్ చెప్పింది? రక్షణ గురించి మాట్లాడా? పాప క్షమాపణ గురించి మాట్లాడా? మారు మనస్సు గురించి ఇక్కడ మాట్లాడా? రెప్పపాటులో మారిపోదామని బైబిల్లో ఉంది కాబట్టి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు, ఒక రెప్పపాటు. ఆ రెప్పపాటులో మొత్తం నువ్వు నేను అందరూ మారిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. అందరూ బట్టి మీరు పెద్దగా ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. తాగేవాడు తాగండి, తినేవాడు తినండి, ఇష్టానుసారం జీవించేవాడు జీవించండి అన్నట్టుగా అయ్యగారు చాలా గొప్ప ప్రసంగం చేసాడంట ఆ రోజు. రెప్పపాటులో మార్పు చెందుదుము అంటే అక్కడ ఆత్మరక్షణ గురించి రాయబడలే. అక్కడ అంటే మారు మనసు గురించిన అనుభవం గురించి రాయబడలేదు. పాల్ వాజ్ టాకింగ్ అబౌట్ సంథింగ్. అందరూ బట్టే ఒక మర్మం మీకు తెలుపుతున్నాను, ఒక్క రెప్పపాటున మనందరం కూడా మార్పు చెందుతామన్నాడు. అంటే ర్యాప్చర్ అనేది జరుగుతుంది అనేది పౌలు మహాశయుడు తెస్సలోనిక సంఘానికి మాత్రమే కాదు, కొరింథీలో ఉన్న సంఘానికి కూడా తెలియచేస్తూ ఒక రెప్పపాటులో మనం మార్పు చెందుతాము అనే మాట అక్కడ కూడా రాశారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ర్యాప్చర్. ఇది కూడా సంఘం ఎత్తబడే లేదా మనం పొందబోయే ఒక మహిమాన్వితమైన అనుభవాన్ని మాట్లాడుతుంది. అక్షయతను మనం ధరించుకోబోతున్నాం. ఈ క్షయమైన దేహాలు ఒకవేళ మనందరం కూడా ర్యాప్చర్ సమయానికి గనక అలా మనం బ్రతికుంటే గనక మన దేహము అక్షయతను ధరించుకుంటుంది. అక్షయతను ధరించుకోవడమే ర్యాప్చర్ అనేది. అంటే మహిమ దేహాలుగా మన దేహాలు మార్చబడతాయి. సో ఇది సంఘము ఎత్తబడినప్పుడు జరిగే కార్యము. ఒక రెప్పపాటును మార్పు చెందుతామని అపోస్తలుడైన పౌలు ఇక్కడ కూడా రాశాడు.
వీ షాల్ బి చేంజ్డ్ ఇన్ ఎ మూమెంట్ అనే మాట రాశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు, ప్రాముఖ్యంగా మన రక్షకుడును ప్రభు అని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ ప్రాముఖ్యమైన అనుభవాన్ని గురించి, ఎస్కటలాజికల్ ర్యాప్చర్ గురించి యేసు ప్రభు కూడా మాట్లాడిన మాట. అది మామూలుగా మనం సాధారణంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ దానిలో కూడా ఈ కోణాన్ని మనం ఆలోచన చేస్తే చాలా శ్రేష్టమైన విషయాన్ని యేసు ప్రభు పలికారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుదాం. మీ హృదయమును ఏం చేయకండి, కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీతో ఆల్రెడీ చెప్పేసిందును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళుతున్నది ఎందుకోసం అంటే మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి, ఆ మాట చూడండి, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మిమ్మల్ని ఏం చేస్తాను నేను? ఇది ఎవరిచ్చిన వాగ్దానం? ఇది ఒక పౌలు ఇచ్చిన వాగ్దానం కాదు, లేదా ఒక పేతురు గారు ఇచ్చిన వాగ్దానం కాదు. స్వయంగా ప్రభువే నేను వచ్చి మరలా మిమ్మల్ని ఏం చేస్తానో తీసుకొని పోతాను అని యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. సో ఎస్కటలాజికల్ ర్యాప్చర్ గురించి మనం చేసే స్టడీలో ఈ భాగం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకోసం అంటే పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా తెస్సలోనికా సంఘానికి రాస్తూ 1 Thessalonians chapter 4లో రాయబడిన విషయాల్ని, ఆ తర్వాత యేసు ప్రభు వారు ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాసిన విషయాల్ని, ఆ రెండింటిని దగ్గరికి తీసుకొచ్చి బేరీజు వేస్తే చాలా పదాలు, ఆ 2 పదాలు కూడా, చాలా పదాలు అక్కడ ఇక్కడ కూడా మనకు కనబడతాయి. ఒకరినొకడు ఈ మాటల ద్వారా ఆదరించుకోండి అన్నాడు పౌలు భక్తుడు తెస్సలోనికా సంఘానికి రాస్తూ. యేసు ప్రభువు అన్నారు, మీ హృదయాన్ని ఏం చేయకండి, ఇక్కడ కలవరపడనివ్వకండి అని. ఇలా పోల్చుకుంటూ వెళ్తే పౌలు గారు అక్కడ రాసిన మాటలు చాలా యేసుక్రీస్తు ప్రభువు ఆల్రెడీ ముందే పలికేశారు. అంటే ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను వస్తాను, నేను మరలా మిమ్మల్ని ఏం చేస్తానో తీసుకువెళ్తాను. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నా దేవుడు అబద్ధికుడు కాదు. యేసు ప్రభు అబద్ధాలు మాట్లాడేవాడు కాదు. తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, లేని ఏళ్ళ మీతో చెప్పుండేవాడిని. నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. యు నో వన్ థింగ్ డియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానములో ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడని బైబిల్లో మనం చాలా మాటలు అదే కొరింథీయులకు రాసిన పత్రికల్లోనే 15వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్. యేసు ప్రభు ప్రథమ ఫలముగా పునరుత్థానము చెంది ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం అంటే, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని యేసు ప్రభు వాగ్దానం చేశారు. దాన్నే మనం ర్యాప్చర్ అంటున్నాం. సంఘము ఎత్తబడుట, యేసుక్రీస్తు ప్రభుతో కలిసి మనం పరలోక రాజ్యానికి వెళ్ళుట అనేదే ర్యాప్చర్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో బేస్డ్ ఆన్ దీస్ 3 verses, ఈ 3 వచనాల్ని మనం బేస్ చేసుకుంటే, 1 తెస్సలోనికా పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి మిగతా వచనాలను కూడా 18వ వచనం వరకు మనం చదివితే, అండ్ దెన్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52 మనం చదివితే, ఆ తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదివితే సంఘము ఎత్తబడుతుందని చాలా క్లియర్గా బైబిల్లో రాస్తుంది. కొంతమంది ప్రపంచంలో ఏం వాదిస్తారంటే, అసలు ర్యాప్చర్ అనే మాట బైబిల్లోనే లేదండి, మీరు ఎలా చెప్తారండి ఆ మాట అని కొంతమంది అడగచ్చు. కొన్ని పదాలు బైబిల్లో మనకు కనబడకపోయినా బైబిల్లో రాయబడిన వాస్తవాలను బట్టి మనం వాటిని గుర్తించాలి. ట్రినిటీ అనే పదం బైబిల్లో ఎక్కడ మనకు కనబడదు. త్రిత్వము అనే పదం కరెక్ట్గా ఆ మాటే, నీకు ఆ పదమే కావాలంటే త్రిత్వము అనే పదం బైబిల్లో మనకు కనబడదు. కానీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. అంటే అక్కడ ట్రినిటీని మనం గమనిస్తున్నాం, చూస్తూ ఉన్నాం. అలాగే ర్యాప్చర్ అనే పదం, లేదా ఖచ్చితంగా ర్యాప్చర్ అనే పదం ఇంగ్లీష్ బైబిల్లో కనబడదని కొంతమంది వాదిస్తారు. కానీ హ్యార్పాజో అనే పదం పౌలు గారు రాశారు, కొనుపోబడుట అనే పదం, దాన్ని సంఘము ఎత్తబడుట అనే పదానికి మనం వాడాల్సిందే. కొన్ని పదాలు డైరెక్ట్గా ఆ మాట మనకు కనబడకపోయినా బైబిల్లో రాయబడిన విషయాలను మనం క్రోడీకరిస్తూ వాటిని గమనించినప్పుడు కొన్ని విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి.
చూడండి, బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే, అంటే ఈ వచనాలు మనం బేస్ చేసుకుంటే, ర్యాప్చర్ అండ్ సెకండ్ కమింగ్ దే ఆర్ టూ సెపరేట్ ఈవెంట్స్. ఆ రెండు ఒకటి కాదు, ఈ రెండు కూడా వేరు వేరు విషయాలే. ఎందుకోసం అంటే ర్యాప్చర్ అనేది మనందరం కూడా ఎత్తబడతాం. ఎక్కడికి అంటే ఆకాశమండలమునకు అన్నాడు. ఆకాశమండలమునకు మేఘముల మీద మనం కొనుపోబడతాం. దాన్నే మధ్యాకాశం అని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం. సో అక్కడికి ఎత్తబడతాం మనం. కానీ సెకండ్ కమింగ్లో మనం ఎత్తబడం, ఆయనతో పాటు తిరిగి వస్తాం. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు ఎత్తబడిన సంఘము కొంతకాలం ప్రభుతో ఉండి, అది ఎంతకాలం అనేది మనం ఆలోచించేద్దాం. ఆ కొంతకాలం ప్రభుతో ఉండి అక్కడి నుంచి మరలా ఆయనతో పాటు చెప్పండి మనం ఏం చేస్తాం, మరలా భూమి మీదకి వస్తాం. 1000 ఏండ్ల పాలనలో మనందరం ఉండడానికి, 1000 ఏండ్ల పాలనలో క్రీస్తుతో పాటు మనం కూడా రాజ్యము చేయడానికి మనం తీసుకురాబడతాం. అంటే ర్యాప్చర్ అంటే పైకి వెళ్ళడం, సెకండ్ కమింగ్ అంటే పైనుండి కిందకి రావడం. అంటే ఈ రెండు కూడా ఒకటి కాదు. కొంతమంది తెలియకి రెండు ఒకటే అనుకుంటారు. యేసు ప్రభు సంఘాన్ని తీసుకెళ్లే రోజే రెండోసారి వచ్చేసాడు అనుకుంటారు చాలామంది. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ర్యాప్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ కమింగ్. అనగా ఒలీవల కొండ మీదకి యేసు ప్రభు అడుగుపెట్టే ఆ రెండవ రాకడకు, ర్యాప్చర్కు కొంత సమయం అనేది ఉంటుంది. ఆ మధ్యలో, ఆ రెండు ఈవెంట్స్కి మధ్యలో కొంత టైం పీరియడ్ అనేది ఉంటుంది. అది ఏంటి, దాని సంగతులు ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. సో ర్యాప్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ కమింగ్. చాలా క్లియర్గా బైబిల్లో ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి రెండోసారి రాబోతున్నారు. అయితే దానికి ముందు తన బిడ్డలు, తన రక్తము ద్వారా కడగబడిన వారు, సంఘముగా ఉన్నవారిని దేవుడు కొనిపోతాడు. ఆయన తీసుకుని వెళ్తాడు. సో దట్స్ వాట్ ర్యాప్చర్. ఇప్పుడు చూడండి, ర్యాప్చర్ అనేది జరుగుతుంది, ఖచ్చితంగా సంఘం ఎత్తబడుతుంది. ఇది క్రైస్తవుల్లో దాదాపుగా చాలామంది ఒప్పుకోవాల్సిన విషయమే, ఒప్పుకుంటున్నారు కూడా. ర్యాప్చర్ జరగదని ఎవరు అనడానికి లేదు, అందరూ ర్యాప్చర్ జరుగుతుందని ఒప్పుకుంటున్నారు. కాకపోతే ఇక్కడున్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఇప్పుడు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, వాట్ ఈజ్ ర్యాప్చర్ అండ్ వై ద ర్యాప్చర్, ఇవి ఆలోచన చేశాం. బట్ వెన్ అనే దాని మీద కొంచెం తర్జన భర్జనలు ఉన్నాయి. ఒకసారి ఈ పిక్చర్ మీరు చూస్తే, ర్యాప్చర్ గురించి ప్రపంచంలో ఉన్న 3 ప్రాముఖ్యమైన, అంటే ఇంకో 2-3 ఉన్నాయనుకోండి, అవి ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ మూడిటి మధ్యలో మాత్రం చాలా డిబేట్ జరుగుతూ ఉంటుంది. చాలా వాగ్యుద్వాలు, వాదాలు ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్. అంటే శ్రమకాలానికి ముందే, 7 ఏండ్ల శ్రమకాలానికి ముందే సంఘం ఏం చేయబడుతుంది, ఎత్తబడుతుంది. ఎత్తబడినప్పుడు ఆ క్రింద 7 ఏండ్ల శ్రమకాలం జరిగిన తర్వాత అప్పుడు ప్రభువారు మరలా ఈ భూమి మీద దిగొస్తారు. దట్స్ ద సెకండ్ కమింగ్. అంటే రహస్య రాకడ ఎప్పుడు జరుగుద్ది అంటే, సెకండ్ కమింగ్లో ఫస్ట్ స్టేజ్ 7 ఏండ్ల శ్రమలకు ముందే జరుగుద్ది. దీన్ని ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అంటారు. ఆ తర్వాత రెండవ నమ్మకం లేదా రెండవ బిలీఫ్, వాదన అని కూడా అనొచ్చు, అదేంటంటే మిడ్ ట్రిబ్యులేషన్ పీరియడ్. మిడ్ అంటే మధ్య అని మనకు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, సంఘము మొదటి 3.5 సంవత్సరాల శ్రమకాలంలో ఉంటుంది. కరెక్ట్గా 3.5 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు అంత్యక్రీస్తు అనేవాడు విశ్వరూపాన్ని చూపిస్తాడు. మొత్తం ప్రపంచానంతా ఇబ్బంది పెట్టేస్తాడు, గలిబిలి పెడతాడు. భయంకరమైన శ్రమలు, శోధనలు. ఎందుకంటే దేవుని ఉగ్రత నుండి ఆ బౌల్స్ అనేవి ఉగ్రత పాత్రలు కృమ్మరించబడేవి ఆ చివరి 3.5 సంవత్సరాలు. కాబట్టి ఈ ఫస్ట్ 3.5 years కూడా సంఘము అందరితో కలిసే ఉంటుంది. 3.5 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడుతుంది. దీన్ని మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అని అంటారు. దీన్ని కొంతమంది నమ్ముతారు. మూడవది ఏంటి అంటే, ఇంకా ప్రీ లేదు, మిడ్ లేదు, ఇంకా పోస్ట్ ట్రిబ్యులేషన్. మొత్తం 7 ఏండ్ల శ్రమకాలం అంతా కూడా సంఘం ఇక్కడే ఉంటుంది. 7 ఏండ్ల శ్రమకాలంలో సంఘము వెళ్ళాలి. ఇట్ విల్ గో త్రూ ద ట్రిబ్యులేషన్, గ్రేట్ ట్రిబ్యులేషన్. ఎందుకోసం అంటే ఆ గ్రేట్ ట్రిబ్యులేషన్లో సంఘము ప్యూరిఫై అవుద్ది అన్నాడు. గ్రేట్ ట్రిబ్యులేషన్లో సంఘం ఏమవ్వాలట, ప్యూరిఫై అవ్వాలట. మరి ఇప్పుడు యేసుప్రభు రక్తం ద్వారా మరి ప్యూరిఫై అవుతుంది ఏంటది? మరి అది ప్యూరిఫికేషన్ కాదా? అది పరిశుద్ధపరచబడ్డం కాదా? అది మెరుగుపెట్టబడ్డం కాదా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఆయన మనల్ని మెరుగుపెట్టట్లేదా? సంపూర్ణతలో నడిపించట్లేదా?
కొంతమంది ఏమంటారంటే పోస్ట్ ట్రిబులేషన్ పీరియడ్లో ఆ ట్రిబులేషన్ ర్యాప్చర్ బిలీవ్ చేసేవాళ్ళు సంఘము మొత్తం 7 సంవత్సరాలు ఇక్కడే ఉంటుంది, ఉగ్రతలన్నీ భరించాల్సిందే, దేవుడి దగ్గర నుండి కుమ్మరించబడుతున్న ఆ తీర్పులు, ఆ డివైన్ జడ్జిమెంట్, గాడ్స్ వ్రాత్ ఏదైతే ఉందో అన్యులతో పాటుగా, అంటే ఎవరైతే రక్షణ తిరస్కరించారో, దేవుని కృపను తిరస్కరించారో, దేవుని కృపను నిరర్ధకం చేసి మారు మనసు పొందడానికి అవకాశాలను తృణీకరించేశారో అలాంటి వాళ్ళతో కలిసి నేను యేసు ప్రభువును అంగీకరిస్తున్నాను, ఆయన నా దేవునిగా గుర్తిస్తున్నాను, నా రక్షణ కొరకు ఆయన చనిపోయాడని గుర్తించి పాపములు ఒప్పుకుని పరిశుద్ధపరచబడిన వారు కూడానట పాపులతో సహితం వాళ్ళు కూడా ఏం పొందాలట? శ్రమ పడాలి. శ్రమ పడిన తర్వాత పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటే ఈ 7 ఏండ్ల శ్రమకాలం ముగియగానే చర్చ్ అలా ర్యాప్చర్ అయ్యి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారట? కిందకు వచ్చేస్తారు. ఇంకా టైం అనేది ఉండదు, పెద్ద టైం అక్కడ ఉండదు. ఎందుకోసం అంటే ర్యాప్చర్ అవ్వడం, మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ తిరిగి వచ్చేయాలా? మళ్ళీ భూమి మీదకి వచ్చేయాలి. ఎందుకంటే 1000 ఏండ్ల పాలన జరగాలి కదా. ఇది కొంతమంది నమ్ముతూ ఉన్నారు. ఇంకా వీటితో పాటు పోస్ట్ మిలీనియం సెకండ్ కమింగ్ నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన కూడా అవసరం లేదు. ఎందుకంటే 1000 ఏండ్ల పాలన తర్వాతట ఎవరు వస్తారట? యేసు ప్రభు వస్తాడట ఈ భూమి మీదకి. మరి 1000 ఏండ్ల పాలన మరి ఎవరు చేస్తారనేది వాళ్ళ దగ్గర సరైన ప్రశ్న లేదు, అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ మిలీనియం అంటారు దాన్ని. ఇంకొకటి ఉంది అమిలీనియం అంటారు దాన్ని. అమిలీనియం అంటే ఇంక ఇవన్నీ లేవయ్యా, ఎందుకు మనకి ఈ తతంగాలు, ఈ పాట్లు ఇవన్నీ కూడా ఇంకేమీ లేదు, మొత్తం రాకడంటావా అదంటావా ఏం ఉండవు, ఒకేసారి సడన్గా యేసుప్రభు వచ్చేస్తాడు, పరిశుద్ధులందరూ పరలోకానికి, పాపులందరూ నరకానికి పోతారు. 7 ఏండ్ల శ్రమలు, ఉగ్రత పాత్రలు, బోర్లు, సీల్స్, ఇలాంటివన్నీ అంత్యక్రీస్తు 666 ముద్ర, ఈ గొడవ అంతా మనకు అనవసరం అని కొంతమంది అమిలీనియం అంటే ఇంక ఇలాంటివన్నీ లేవు, ఆల్రెడీ మనం 1000 ఏండ్ల పాలనలోనే ఉన్నాం. ఇట్స్ ఎ స్పిరిచువల్ మిలీనియం. 1000 సంవత్సరాలు అంటే 1000 అన్నట్టు ఉండదు, 1000 అంటే ఎంతైనా ఉండొచ్చు. ఆల్రెడీ మిలీనియం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంక ఇవన్నీ మనకు అనవసరం అని కొంతమంది ఉన్నారు. సో పోస్ట్ మిలీనియం అండ్ అమిలీనియం ప్రక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి పరిశీలన చేద్దాం. పరిశీలన చేయడంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు కొంతమంది క్రైస్తవ్యంలో ప్రీ ట్రిబులేషన్ నమ్మేవాళ్ళు మెజారిటీ, ఎక్కువ మంది సంఘము శ్రమల్లో ఉండదు, శ్రమలకు ముందే ఎత్తబడుతుంది అని చాలామంది నమ్ముతున్నారు. రెండవ గుంపు కొంతమంది ఉన్నారు, మిడ్ ట్రిబులేషన్ అనేది, అంటే సంఘం 3.5 సంవత్సరాలు శ్రమల్లో ఉంటుంది, ఆ 3.5 సంవత్సరాలు పైకి ఆ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత సంఘాన్ని దేవుడు తన దగ్గరికి పిలుచుకుంటాడు. 3.5 సంవత్సరాలు వారు ప్రభుతో ఉన్న తర్వాత అప్పుడు ప్రభుతో తిరిగి వస్తాడని ఆ మిడ్ ట్రిబ్ నమ్మేవాళ్ళు చెబుతూ ఉన్నారు. పోస్ట్ ట్రిబ్ అయితే ఇంకెన్నీ లేదా, కష్టపడాల్సిందే, ఉగ్రత భరించాల్సిందే, మనం శ్రమలు పాలవ్వాల్సిందే, ఆ శ్రమల్లోనే రాటుదేళ్తాం, గట్టిదేళ్తాం కాబట్టి ఆ శ్రమలు అయిపోగానే అలా పైకి వెళ్ళి మళ్ళీ అలా కిందకు వచ్చేస్తామని పోస్ట్ ట్రిబులేషన్ వాళ్ళు నమ్ముతున్నారు. ఈ మూడింట్లో ఎవరి వాదాలు వాళ్ళకు ఉంటాయి. నేను మరలా చెబుతున్నాను, వాటిని ఇన్ఫరెన్సెస్ అంటారు. రెఫరెన్స్లు వేరు, ఇన్ఫరెన్స్లు వేరు. ఇన్ఫరెన్స్ అంటే ఎవరి వాదాలు వాళ్ళకు ఉంటాయి. చూడండి, కొన్ని విభాగాల్లో స్టడీస్లో కొన్ని స్టడీస్ ఉంటాయి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు a+b² = అన్నాడు అనుకోండి, దాన్ని ఏం చేస్తాం అనమాట, a+b² ఎంత అంటే మనం ఒక హైపోథసిస్ తీసుకుని, లేకపోతే ఒక ప్రశ్న మనకి ఇవ్వబడినప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని ప్రూవ్ చేసుకుంటూ వస్తూ చివరి కంక్లూజన్ ఎలా ఉంటుందంటే a+b² = a² + b² + 2ab కూడా ఉంటారు. 2ab మర్చిపోకండి, ఏదో సినిమా పాటలో a² + b² ఉందని చెప్పి ఇప్పుడు పిల్లలందరూ 2ab యాడ్ చేయట్లేదట. సో 2ab కూడా ఉంటుంది, a² + b² + 2ab. అంటే ఒక క్వశ్చన్ మనకి ఇవ్వబడినప్పుడు దాన్ని జాగ్రత్తగా ప్రూవ్ చేసుకుంటూ ఇదిగో దీని ఆన్సర్ ఇది అని చేసే స్టడీ ఒకటి. రెండవది ఏంటంటే కొన్ని క్వశ్చన్ పేపర్లు ఎలా ఉంటాయంటే ప్రూవ్ a+b² = a² + b² + 2ab. అంటే ఆన్సర్ ఆల్రెడీ తెలుసు మనకి, కానీ దాన్ని ఏం చేయాలన్నమాట, ప్రూవ్ చేయాలి. ఇప్పుడు కొంతమంది బైబిల్ని చదివే విధానం ఎలా ఉంటుంది జాగ్రత్తగా గమనించండి. ఒక క్వశ్చన్ తీసుకుని దానికి తగ్గట్టుగా బైబిల్ అంతా చదివి దానికి ఆన్సర్ రాబడ్డం, అంటే క్వశ్చన్ అనేది మొదట ఉంటుంది, ఆ తర్వాత బైబిల్ అంతా చదివి రెఫరెన్స్లన్నీ తీసుకొచ్చి జాగ్రత్తగా కంక్లూజన్కి రావడం. కొంతమంది ఏం చేస్తారంటే ముందు కంక్లూజన్ పైన పెట్టేసి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా రెఫరెన్స్లన్నీ కూడా రాసుకుని రావడం. గమనించండి ప్రియులారా, కొన్నిసార్లు మనుషుల యొక్క బైబిల్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు ఎక్కడ వస్తుందంటే ప్రియాక్యుపైడ్ బయాస్ ఒకటి ఉంటుంది.
ఇది అని మొదట ఏదో పుస్తకం చదువో లేకపోతే ఎవరో ఎక్కడో చెప్పడంతో వినేసి ఇది ఇలాగని డిసైడ్ అయిపోయిన తర్వాత దానికి తగ్గట్టుగా బైబిల్లో ఎక్కడ రెఫరెన్స్లు ఉన్నాయని వెతుకుతూ ఉంటారు వాళ్ళు. యు గాట్ ద పాయింట్. అంటే మొదట వాళ్ళు ఒక విషయాన్ని నమ్మేస్తారు, ఎక్కడో వింటారనమాట, ఏదో పుస్తకంలో చదువుతారు లేకపోతే ఎవరో ఏదో చెప్పిన మాట వినేసి ఒక విషయాన్ని నమ్మేసి ఇప్పుడు దానికి తగ్గట్టుగా బైబిల్ గ్రంథంలో ఏం తీసుకురావాలన్నమాట, రెఫరెన్స్లు తేవాలని కుస్తీ పడతా ఉంటారు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ ప్రక్రియలో ఒక్క రెఫరెన్స్ దొరికినా, పోనీ ఒక 2 దొరికేసినా ఇంక చాలు, మేము నమ్మేసింది కరెక్టే అనుకుంటారు చాలామంది. అయితే బైబిల్ చదివేటప్పుడు కొన్ని సందర్భాల్లో అలాంటి ప్రక్రియ వద్దని నేను అంటలేదు, కానీ కొన్నిసార్లు దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవునికే మనం అవకాశం ఇచ్చి ఈ విషయంలో నాకు సరైన అవగాహన కావాలి అని దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు కొన్ని మాటలను మనకు తెలియచేయడం ద్వారా, లేఖనాలు చదవడంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడం ద్వారా అప్పుడు మనం ఒక కంక్లూజన్కి రాగలుగుతాం. కొంతమంది ప్రాముఖ్యంగా ఎస్కటాలజీలో, ఎందుకంటే నేను ఎస్కటాలజీ మీద చాలా విషయాలు రీసెర్చ్ చేశాను. అమెరికాలో నేను ఒక యూనివర్సిటీలో, ఒక సెమినరీలో ఒక థీసిస్ నేను సమర్పించేటప్పుడు ఇలాంటివన్నీ చాలా చదవాల్సి వస్తుంది. ఐ మెట్ లాట్ ఆఫ్ లీడర్స్, చాలామంది ఆ యూనివర్సిటీకి సంబంధించిన పెద్దలు కానీ లేకపోతే చాలామంది గొప్ప దైవజనులు అలాంటి వాళ్ళందరినీ కలవడానికి ప్రభు సహాయం చేశాడు. సో ఇవన్నీ పరిశీలన చేస్తూ ఉంటే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అన్న ఈ ప్రశ్నకు కొంతమంది ఇచ్చే ఆన్సర్ ఏమో ముందు ఎత్తబడుతుంది, మధ్యలో ఎత్తబడుతుంది, చివరి ఎత్తబడుతుంది. సరే, ఈ మూడింటిని ఒకసారి అలా ప్రక్కన పెడితే శుభవార్త ఏంటంటే సంఘం ఎత్తబడుతుందనే మాట అయితే నిజం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇట్స్ ట్రూ దట్ చర్చ్ విల్ బి ర్యాప్చర్డ్. సంఘం ఎత్తబడేది అనేది మాత్రం వాస్తవమే. అందును బట్టి ఎత్తబడే గుంపులోనూ ఉన్నావా లేదా అని పరిశీలన చేసుకోవడం ఎప్పుడూ కూడా క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యం. గుడ్ న్యూస్ ఏంటంటే సంఘం ఎత్తబడుతుంది, కానీ ఎప్పుడు అనే దాని మీద ఉన్న తర్జన భర్జన ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఈ కన్ఫ్యూజన్ లేకపోతే ఈ తర్జన భర్జన ఉన్నదా కాస్త ఎంత అంటే 7 సంవత్సరాలు కదా. ఈ 7 ఏళ్ల శ్రమలోనే ఈ 7 సంవత్సరాలకే గొప్ప తర్జన భర్జన కొన్నిసార్లు మనం చూస్తున్నాం. ఫస్ట్ నేను ఒకసారి మిడ్ ట్రిబులేషన్ నమ్మేవాళ్ళు ఏమి, వాళ్ళు వాదన ఏంటి, లేకపోతే వాళ్ళు ఏం చెబుతూ ఉంటారు, వాళ్ళ నమ్మకం ఏంటి, బైబిల్లో వాళ్ళు పట్టుకునే రెఫరెన్స్లు ఏంటనేది కొన్ని విషయాలు మీకు చెబుతాను చూడండి. మిడ్ ట్రిబులేషన్ అనగా చివరి 3.5 సంవత్సరాలకు ముందు, అంటే 7 ఏళ్ల శ్రమకాలం కదా. ట్రిబులేషన్ అనేది 7 years కదా. మనం నేను 70 weeks ప్రాఫెసీలో చూసాం, ఒక వారం మిగిలిపోయింది. ఆ వారంలో ప్రారంభంలోనే యాంటిక్రైస్ట్ అనేవాడు రూలింగ్కి వస్తాడు. అయితే 3.5 సంవత్సరాల తర్వాత వాడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన బ్రేక్ చేసి పరిశుద్ధమైన స్థలములో హేయ వస్తువు నిలబెట్టడం ద్వారా ఇప్పుడు వాడు ఇశ్రాయేలు ప్రజలకి శత్రువుగా మారడం ద్వారా అసలు శిశులైన పోరాటం అప్పుడు స్టార్ట్ అవుద్ది. ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, ప్రాముఖ్యంగా ఎస్కటాలజీ మనం చదివేటప్పుడు బైబిల్ అంటే చివరి దినాల గురించిన వివరాలు చదివేటప్పుడు వీ మస్ట్ కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్. ఒకటి, హౌ గాడ్ ఈజ్ డీలింగ్ విత్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేశంతో, ఇశ్రాయేలు ప్రజలతో, యూదులతో దేవుడు ఎలాంటి డీలింగ్ చేస్తున్నాడు అనేది గుర్తించాలి. రెండవది, హౌ గాడ్ ఈజ్ డీలింగ్ విత్ ద చర్చ్. సంఘంతో దేవుడు ఎలా వ్యవహరిస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో ఆయన వ్యవహరించే తీరు ఎలా ఉంది, సంఘముతో ఆయన వ్యవహరించే తీరు ఎలా ఉంది. ఈ రెండింటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రెండు కలిపేయడానికి లేదు. ఎందుకోసం అంటే కడవరి దినాల్లో దేవుడు ఈ 2 విభాగాలని కూడా వేరు చేసి డీల్ చేయబోతున్నాడు. ఇప్పుడు మనందరం కూడా సంఘకాలంలో ఉన్నాం. గాడ్ ఈజ్ డీలింగ్ విత్ ద చర్చ్. దేవుడు సంఘము ద్వారా తన జ్ఞానమును ప్రపంచానికి అందిస్తూ ఉన్నాడు. యూదుల నేత్రాలు మూయబడ్డాయి. సంఘము ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి అన్యజనులైన వారందరికీ కూడా ఏం ప్రకటించబడుతుంది? సువార్త ప్రకటించబడుతుంది. అన్యజనులు అంటే నాన్ జ్యూస్ అని, యూదేతరులు, యూదులు కానివారు అని అర్థం. సో అలాంటి వారందరికీ సువార్త ప్రకటించబడడం అనేది దేవుడు సంఘము ద్వారా చేస్తున్నాడు. పాత నిబంధన అంతా కూడా దేవుడు యూదులను డీల్ చేశాడు. ఇశ్రాయేలు ప్రజల ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పాడు. వారిని ఒక రాజ్యముగా దేవుడు స్థిరపరిచాడు. రాజులను దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళతో డీల్ చేయడం ద్వారా దేవుడు ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ప్రేమ గలవాడా లేకపోతే ఏంటి సంగతి అనేది అర్థమైంది. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చిన తర్వాత, అంటే యేసు ప్రభు శిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, పెంతుకోస్తు అనే పండుగ రోజున సంఘస్థాపన జరిగిన తర్వాత, నౌ గాడ్ ఈజ్ డీలింగ్ విత్ ద చర్చ్. దేవుడు సంఘముతో వ్యవహరిస్తూ ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అంటే పాత నిబంధనలో దేవుని దృష్టి అంతా కూడా యూదుల మీద ఉంటే, ఇశ్రాయేలీల మీద ఉంటే, నూతన నిబంధనలో దేవుని దృష్టి ప్రైమరీగా ఎవరి మీద ఉందన్నమాట? సంఘం మీద ఉంది. మరి ఇప్పుడు సంఘంలో ఎవరున్నారు? యూదులు లేరంటే ఉన్నారు కొంతమంది.
యూదులు కూడా చాలామంది యేసు ప్రభు దైవత్వాన్ని అంగీకరించి వారు కూడా యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇండియాలో, ఇంకేంటి రష్యాలో, ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రతి చోట సువార్త వెదజల్లబడుతున్నప్పుడు, దేవుని గురించిన సత్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు ప్రతి జాతి నుండి, ప్రతి వంశము నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి దేవుడు ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకుని వారిని రాజులైన యాజక సమూహంగా దేవుడు చేశాడు. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఆఫ్ ది చర్చ్. దేవుడు సంఘానికి ఇచ్చిన ప్రివిలేజ్ చాలా గొప్పది. సో వెన్ ఇన్ ద ఎండ్ టైమ్స్, ఎస్పెషల్లీ కడవరి దినాల్లో, యుగ సమాప్తి వచ్చే ఆ రోజుల్లో దేవుడు సంఘముతో డీల్ చేసే విధానం వేరు, యూదులతో డీల్ చేసే విధానం వేరు. ఆ రెండు కలిపేయకూడదు మనం. ఆ రెండు కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రకటన గ్రంథం చాలామందికి అర్థం పోవడానికి కారణం ఏంటంటే ఆ రెండు కలిపేయడం వలన, అందరినీ కలిపేసి చూడడం వల్లనే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. God separately deals with Israel and the church. ఇప్పుడు నేను యూదున్నా, క్రైస్తవున్నా, ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. నేను దేవుని సంఘములో సభ్యుడిని. అంటే నేను యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వ్యక్తిని కాబట్టి నేను క్రైస్తవుని, నేను చర్చ్లో భాగం. నేను దేవుడు నాతో డీల్ చేసే విధానం వేరు, తన స్వకీయ సంపాద్యం అని పిలువబడిన యూదులతో డీల్ చేసే విధానం వేరు. యు గాట్ ద పాయింట్? అందును బట్టే ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చదివితే చాలా అనుమానాలు పటాపంచులైపోతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మిడ్ ట్రిబులేషన్, ఆ ర్యాప్చర్ నమ్మేవాళ్ళు ఏం చెప్తారంటే, మొదట 3.5 సంవత్సరాల్లో శ్రమ ఉంది, కాదంటలేదు. దాన్ని న్యాచురల్ ట్రిబులేషన్ అంటారు. చెప్పండి, ఏ ట్రిబులేషన్ అంట దాన్ని? న్యాచురల్ ట్రిబులేషన్, సహజ సిద్ధమైన శ్రమ. అంటే ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి, ఇప్పుడు కరోనా వచ్చింది, ఇప్పుడు మరొకటి వచ్చింది, అప్పుడు కూడా అలాంటివి వస్తాయి. సో సంఘం వాటిల్లోంచి వెళ్ళిపోద్ది, సంఘం వాటిల్లో వెళ్ళాల్సిందే అని ఈ ట్రిబులేషన్ కాలాన్ని 2 భాగాలుగా విభజించి న్యాచురల్ ట్రిబులేషన్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్ లేదా గాడ్స్ వ్రాత్ అని 2 మాటలు అక్కడ వాడి సంఘము న్యాచురల్గా వచ్చే ట్రిబులేషన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి 3.5 సంవత్సరాల తర్వాత ఎత్తబడుతుంది. వాళ్ళు వాదించే వాదన ఏంటంటే, బైబిల్లో కడబూర మ్రోగగానే అనే మాట పౌలు గారు వాడారు కదా. ఆ లాస్ట్ ట్రంపెట్ ఎక్కడ ఉంటుందంటే, రెవల్యూషన్ మనం చదువుతున్నప్పుడు కడబూర అనేది మోగగానే సంఘం ఎత్తబడుతుంది, మార్పు చెందుతూ అని పౌలు గారు అన్నారు. కాబట్టి ఇప్పుడు గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్లో మొదట 7 ముద్రలు విప్పబడతాయి. 7వ ముద్ర విప్పబడినప్పుడు 7 బోర్లు వస్తాయి. ఆ 7వ బోర, దాన్నే కడబోర, అది కరెక్ట్గా 3.5 సంవత్సరాలకి, ఆ శ్రమకాలంలో 3.5 సంవత్సరాలకి ఆ 7వ బోర ఓదబడద్ది. అప్పుడు పరలోక రాజ్యంలో ఒక ½ అన్ అవర్ సైలెన్స్ ఉంటుంది. ఆ సైలెన్స్ ఏదో కాదు, సంఘం ఎత్తబడే సమయం అని కొంతమంది మాట్లాడడం, లేదా కొంతమంది అలా అనుకోవడం జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఏమంటారంటే, కడబోరం రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుందని పౌలు గారు అన్నారు. కాబట్టి ఈ ముద్రలు అయిపోయిన తర్వాత, 7 బోర్లు అయిపోయిన తర్వాత, 7వ బోర సమయంలో సంఘం ఎత్తబడుద్ది. అది ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు. ఇందును బట్టి మేము మిడ్ ట్రిబులేషన్ నమ్ముతున్నామని, అంటే వాళ్ళకున్న బైబిల్ గ్రంథంలో ఎక్కువగా వారు ప్రస్తావించే, ఎక్కువగా మాట్లాడే ఒక రెఫరెన్స్ అదొక్కడు పట్టుకుని మిడ్ ట్రిబులేషన్ జరుగుద్దని వారు తెలియచేస్తుంటారు, వాదిస్తుంటారు. దట్స్ దేర్ బిలీఫ్, అది వారి నమ్మకం. ఇప్పుడు పోస్ట్ ట్రిబులేషన్ దగ్గరికి వచ్చేస్తే, ఇంకా సంఘము 7 ఏండ్ల శ్రమలు కూడా భరించేసి, ఆ కష్టాలు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఉగ్రతలు, పాత్రలు అన్నీ క్రొమ్మరించబడుతున్నప్పుడు, పాపులు ఎలాగైతే, అంటే దేవుని అంగీకరించకుండా, హృదయాన్ని కఠినం చేసుకుని, మారు మనసు పొందకుండా, సువార్తను నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఎలాగైతే శ్రమ పడతారో, దేవుని సువార్తను అంగీకరించి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నీవే నా శరణం, నా రక్షకుడు నీవే ప్రభువా, నా దేవుడు నీవయ్యా, నా ఆశ్రయం నీవయ్యా, నీవు నన్ను కాపాడే దేవుడు అని ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మిన వాళ్ళు కూడా వాళ్ళతో పాటుగానే ఎలా వెళ్ళాలట? శ్రమల్లో వెళ్ళాలి. సో పోస్ట్ ట్రిబులేషన్ చాలామంది బహుశా నమ్మేవాళ్ళు ఉండొచ్చేమో. సో వాళ్ళ నమ్మకం ప్రకారం 7 ఏండ్ల శ్రమలు పూర్తి అయిపోగానే సంఘం ర్యాప్చర్ అవ్వాలా, అయిపోయిన వెంటనే మళ్ళీ యేసు ప్రభువుతో ఏం చేయాలా? తిరిగి వచ్చేసేయాలి. అంటే పెద్ద ఎక్కువ సమయం అక్కడ పరలోకంలో ఉండడానికి లేదు. అంటే ముందు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసి ఆ తర్వాత 1000 ఏండ్ల పాలనంతా అయిన తర్వాత మిగతా సంగతులు జరుగుతాయని వాళ్ళ వాదన. పోస్ట్ ట్రిబులేషన్ వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎత్తే మాటలు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో శ్రమ అనే మాట ఎక్కడ దొరికేసిన, లిసన్ టు మీ, శ్రమ అనే మాట ఎక్కడ కనబడినా చెప్పండి అది ఏమంటారనమాట వాళ్ళు? ట్రిబులేషనే.
ఈ శ్రమల కాలమే. యోహాను సువార్త 16:33 తీయండి ఒకసారి. జాన్ చాప్టర్ 16:33 మనం చదివితే యేసు ప్రభువు మాట చెప్పారు. ఏంటా మాట? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకంలో మీకు ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది. అయినను ధైర్యము తెచ్చుకోండి. అయినను మీరేం తెచ్చుకోండి? ధైర్యం. పోస్ట్ ట్రిబ్యులేషన్ నమ్మే వాళ్ళు చాలామంది ఈ వచనాన్ని పట్టుకుని, అంటే ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి, ఆ వచనం తీసుకుని యేసు ప్రభువు స్వయంగా చెప్పాడు కదా, లోకంలో మీకు ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది అన్నాడు. మరి ఇదే ఆ శ్రమ, ఆ 7 ఏండ్ల శ్రమలే ఈ శ్రమ అని. అందును బట్టి నిన్న నేను ప్రారంభంలోనే చెప్పాను, ఆ 7 ఏండ్ల శ్రమలు లోకంలో ఇంక ముందు ఎన్నడూ వచ్చినవి కాదు, ఇక ముందు కూడా రావు. కరోనా వస్తే పెద్ద శ్రమ అని అనుకుంటున్నాం, కానీ ఈ శ్రమ రానున్న శ్రమలకి సరితూగేది కాదు, లేకపోతే సమానమైంది కాదు. అది యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినమని ఇర్మీయా గ్రంథం 30:7 మనం చూసాం. నాశనము తటస్థించే దినమని దానియేలు గ్రంథంలో మనం చూసాం. అది యెహోవా ఉగ్రత దినము అని యెషయా గ్రంథం 13 మనం చూసాం. అంటే ఆ స్పెసిఫిక్ 7 years మామూలు ట్రిబులేషన్ కాదు, మామూలు శ్రమ, హింస అని బైబిల్లో అక్కడక్కడ రాయబడిన మాటలు దానికి మనం ఆపాదించడానికి లేదు. శ్రమ కలుగును అని యేసు ప్రభు ఎందుకన్నాడు? ఈ రోజున మనకు శ్రమలు లేవా? క్రైస్తవ సంఘం శ్రమల్లో లేదా? ఇప్పుడు పర్సిక్యూషన్ అనేది జరగలేదా? సంఘానికి హింస రాలేదా? మొదటి 2-3 శతాబ్దాల్లో ఎంతమంది హతసాక్షులు అయిపోలేదు? అక్కడి నుంచి సంఘము ఎన్ని రకాలుగా హింస పొందలేదు? ఇస్లాం స్టార్ట్ అయిన తర్వాత మహమ్మదీయులు ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలన్న సమయంలో ఎంతమంది దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టలేదు? ఓటమాన్ ఎంపైర్ అది ప్రారంభమైనప్పుడు వారు ఎంత వికృతమైన చేష్టలు ప్రపంచంలో చేయలేదు, యెరూషలేమును ఆక్యుపై చేసుకోలేదు. ఆఖరికి 1900 సంవత్సరంలో కూడా 1914లో అర్మేనియా అనే దేశంలో ఓటమాన్ ఎంపైర్ వాళ్ళు విపరీతమైన రక్తవధ వాళ్ళు చేశారు. నేను అర్మేనియా వెళ్ళినప్పుడు ఆ మ్యూజియాలన్నీ చూస్తుంటే కళ్ళం నీళ్ళు వచ్చేసాయి. ఇవన్నీ శ్రమలు కాదా? దేవుని బిడ్డలు శ్రమలు ఎదుర్కోవట్లేదా? ఈ రోజున సంఘము శ్రమల్లోనే ఉంది. అంటే నేను 7 ఏండ్ల శ్రమ గురించి మాట్లాడడంలా. శ్రమ అంటే ప్రభు కొరకు మనం పర్సిక్యూట్ చేయబడుతున్నాం, నిందపడుతున్నాం, అవమానాలు చేసేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువును అంగీకరించినందుకు శ్రమ పొందిన వాళ్ళు లేరండి? ఎంతమంది భార్యలు తనులు తింటలేదు ఇళ్లలో యేసు ప్రభువును అంగీకరించినందుకు? నువ్వు ఆ తక్కువ కొలసి దేవుణ్ణి నమ్ముకుని మన మతాన్ని, మన కులాన్ని భ్రష్టపరిచావని ఎంతమంది నిందలేయట్లేదు? మా కుటుంబంలోనే ఎంతో శ్రమ మా పూర్వీకులు అనుభవించారు ప్రభు కోసం. మా అమ్మమ్మ యేసు ప్రభువును అంగీకరించిందని మా తాత వదిలేసి వెళ్ళిపోయాడండి, మెడలో మంగళసూత్రం లాక్కుని వెళ్ళిపోయాడు. అప్పటికి మా అమ్మమ్మ వయసు దగ్గర 28-30 సంవత్సరాలు. యవన కాలంలో ఉన్న ఆమె 2 పిల్లలు చేత్తో పట్టుకుని ఉంది. వదిలేసి వెళ్ళిపోయాడు మా తాత. నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావు, ఇలా అనకూడదు కానీ ఆడే నేను పోషిస్తాడులే అని చెప్పి మెడలో మంగళసూత్రం లాక్కుని మా అమ్మమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు మా తాత. శ్రమ కాదా అది? 60 సంవత్సరాల విధవరాలుగా ఉందా మా అమ్మమ్మ. 90వ ఏట ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎన్నో నిందలు పడింది, ఎన్నో అవమానాలు పడింది, ఎన్నో కష్టాలు పడింది. ప్రభు కొరకు శ్రమ అనుభవిస్తున్నాం. లోకంలో మీకు శ్రమ కలుగును అంటే ఆ శ్రమ కాదది. 7 ఏండ్ల శ్రమ అనేది ఇట్స్ డివైన్ జడ్జ్మెంట్, గాడ్స్ వ్రాత్, దేవుని ఉగ్రత కురిపించే సమయం అది. అందును బట్టి పోస్ట్ ట్రిబ్యులేషన్ వాళ్ళు చాలా విధానాల్లో ఎన్నో వాళ్ళు నమ్మిన ఆ వాదాన్ని స్థిరపరచుకోవడానికి ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు. బైబిల్లో ఎక్కడ శ్రమ ఉన్నా కానీ అది 7 ఏండ్ల శ్రమకే పోల్చేసి సంఘం ఇందును బట్టి శ్రమల్లో ఉంటుందని వాళ్ళు కూడా వాదిస్తూ ఉంటారు. ఇకపై మిగిలింది ఏంటి అంటే ప్రీ ట్రిబ్యులేషన్. శ్రమలకు ముందుగానే సంఘం ఏం చేయబడుతుంది? ఎత్తబడుతుంది. ఎందుకు ఆ మాట వినగానే నాకు చాలా ధైర్యం ఉంటుంది, ఒక నిరీక్షణ. యేసు ప్రభువును అంగీకరించిన వారు శ్రమల్లో ఎందుకు ఉండాలి? ఆ భయంకర శ్రమల్లో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించింది ఎందుకు? అందును బట్టి ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనేది కనుక జరిగితే అది ఖచ్చితంగా క్రైస్తవ సంఘానికి గౌరవంగా, దేవుణ్ణి అంగీకరించిన బిడ్డలకు దేవుడిచ్చే ఒక గొప్ప బహుమానంగా ఖచ్చితంగా మనం దాన్ని చూడొచ్చు. ప్రీ ట్రిబ్యులేషన్ సంఘం శ్రమల్లో ఉండదు అని ఒకవేళ బైబిల్ కనుక ప్రీ ట్రిబ్యులేషన్ కనుక సపోర్ట్ చేస్తూ ఉంటే దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ us who are serving Jesus. కులాలు, మతాలు, జాతులు, వ్యవస్థలన్నీ కూడా ప్రక్కన పెట్టి ప్రభు కోసం నిందలు, అవమానాలు పడి యేసే దేవుడిని అంగీకరించి ఆయన పాదాల దగ్గర పడిన వారికి ఆ మాత్రం గౌరవం దక్కడం సమంజసమే అంటాను నేను కదా. సో ఇప్పుడు ప్రీ ట్రిబ్యులేషన్ నమ్మే వాళ్ళు చెప్పే విషయాలు ఏంటి అవి కూడా ఒకసారి ఆలోచించేద్దాం. ప్రీ ట్రిబ్యులేషన్ ఎందుకు కొంతమంది నమ్ముతున్నారు, లేదా బైబిల్ ప్రీ ట్రిబ్యులేషన్లో
అంటే ఇప్పుడు పోస్ట్ ట్రిబులేషన్ కన్నా, అంటే 7 ఏండ్ల శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుందన్న మాటల కన్నా, లేదా మధ్యలో ఎత్తబడుతుంది అన్న దానికన్నా ప్రీ ట్రిబులేషన్ గురించి బైబిల్ చాలా రెఫరెన్స్లు, ఎన్నో క్లూలు, ఎన్నో రకాలైన ఆధ్యాత్మిక సత్యాలు బైబిల్లో చూస్తున్నాం. ఇది కేవలం జాన్ వెస్లీ చెబుతున్న మాటో, లేకపోతే బిల్లీ గ్రాహం గారు చెప్పారనో, లేకపోతే జాన్ నెల్సన్ డార్బీ అనబడి ఒక ఆయన చెప్పారని నేను చెప్తున్న మాటలు కాదు ఇవి. కొంతమంది అంటారు ప్రీ ట్రిబులేషన్ అంతా కూడా ఒక 200 సంవత్సరాల నుంచి భూమి మీద ఉంది, కానీ అసలు ఆ ముందు ఎవడు నమ్మాడు అది? ఇది మోడర్న్ థియరీ. ఇది జాన్ నెల్సన్ డార్బీ అనే ఒక ఆయన 1833లో సంఘము శ్రమల్లో ఉండదు, శ్రమలకు ముందే ఎత్తబడుతుందని చెప్పాడు. ఇది ఒక తప్పు బోధ, లేకపోతే ఇది బైబిల్ సహకరించే బోధ కాదు. అంతకుముందు ఎవరు కూడా ప్రీ ట్రిబులేషన్ని నమ్మలేదు అని కొంతమంది వాదిస్తున్నారు. డార్బీ అనబడే వ్యక్తిని ముందు పెట్టి ఇతడే సంఘాన్ని పాడు చేశాడు అన్నట్టుగా చెబుతూ ఉన్నారు. మరి అంతకుముందు ప్రీ ట్రిబులేషన్ లేదా? పౌలు గారు ట్రిబులేషన్ గురించి మాట్లాడారు, యేసు ప్రభు ట్రిబులేషన్ గురించి మాట్లాడారు. బైబిల్ గ్రంథ చరిత్రలో కూడా కొంతమందిని ఆలోచన చేస్తే జస్టిన్ మార్టర్ అనే ఒక వ్యక్తిని మీకు ఆల్రెడీ పరిచయం చేశాను. జస్టిన్ మార్టర్ అనే వ్యక్తి వాస్తవానికి స్టాయిటిజం నమ్మేవాడు. ఒక వ్యక్తి భయంకరమైన లోక సంబంధమైన జ్ఞానాన్ని పొందుకోవాలనే ఆశతో ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ జ్ఞానం దొరుకుతుందంటే ఆ స్టాయిటిజం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకునేవాడు. ఒక రోజున పౌలు భక్తుని యొక్క పత్రికలు చదవడం ప్రారంభించాడు. అతని పేరు జస్టిన్. అతడు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి వాక్య సత్యాలు తెలుసుకుని ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించారు. అపాలజెటిక్స్ అనే ఆ విభాగంలో జస్టిన్ మార్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. అతడు పౌలు రాసిన పత్రికలను చదివి క్రీస్తు ప్రభు దైవత్వాన్ని అంగీకరించాడు. జస్టిన్ మార్టర్ కూడా తను రాసిన పుస్తకాల్లో ప్రీ ట్రిబులేషన్ గురించి రాశాడు. ఇట్ వాజ్ నాట్ సంథింగ్ దట్ డార్బీ ఇన్వెంటెడ్. డార్బీ అనబడి ఒక ఆయన తీసుకొచ్చింది కాదు, అది ముందు నుండే ఉన్నది. చాలామంది ప్రీ ట్రిబులేషన్ ముందు నుండే నమ్ముతున్నారు. సో ప్రీ ట్రిబులేషన్ గురించి బైబిల్ ఏం చెబుతుందో కూడా చూద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ తర్వాత ఎవరి నిర్ణయం వాళ్ళకి వదిలేద్దాం. ప్రీ ట్రిబులేషన్ బైబిల్ ఏం చెబుతుంది, ఎందుకు సంఘము శ్రమల్లో ఉండదు అని ఆలోచన చేస్తే నేను ఒక 6 కారణాలు నేను మీకు చెప్పాలని కోరుతున్నాను. వాటిని విన్న తర్వాత మనం ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందనే దాని విషయంలో ఒక మంచి క్లారిటీకి మనం వద్దాం. ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్, సంఘము శ్రమలకు ముందే ఆ సంఘము ఎత్తబడే ప్రక్రియ మనం ఆల్రెడీ చూసాం. ప్రీ ట్రిబులేషన్ అనేది లేదా సంఘం ఎత్తబడుట అనేది అపోస్తలుడైన పౌలు అనే దైవజనుడు తెస్సలోనిక పత్రిక రాస్తూ ఏమన్నాడంటే, సజీవులమైయుండు మనము కొనుపోబడతాము అనే మాట రాశాడు. సజీవులమైయుండు మనము కొనుపోబడతామనే మాట చాలా క్లియర్గా అక్కడ పౌలు మహాశయుడు రాశాడు. ఇప్పుడు ఆలోచించేద్దాం, ప్రీ ట్రిబులేషన్కి బైబిల్ ఇస్తున్న కొన్ని రకాలైన క్లూస్ ఏంటి, లేదా డైరెక్ట్ వర్డ్సెస్ ఏంటో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం స్ట్రక్చర్ మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం? 22. ఎన్ని వచనాలు ఉన్నాయి? 404 వచనాలు. ఇవన్నీ మొదట్లో మనం ధ్యానం చేసాం కదా. ఈ 22 అధ్యాయాల్లో సంఘము అనే మాట 19 సార్లు మనకు కనబడుతుంది. చెప్పండి, ఎన్నిసార్లు కనబడుతుంది? సంఘం అంటే ఏంటి? ఎవరి సంఘం అది? తోపుడు బళ్ళ వర్తకుల సంఘం. అది సంఘం అని బైబిల్లో రాయబడిందంటే అది ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడి దేవుని రక్తం ద్వారా శుద్ధీకరించబడిన వారు సంఘము. ఇప్పుడు ఎక్లెషియా అనే పదం, గ్రీకు పదం, సంఘానికి వాడబడింది. కాల్డ్ అవుట్, పిలువబడిన వారని. అయితే ఇక్కడ గమనించిన ప్రియులారా, సంఘం అనే మాట మొత్తం ప్రకటన గ్రంథంలో 19 సార్లు కనబడుద్ది మనకి. ఈ 19 సార్లు ఎక్కడ ఉంటుందంటే మొదటి 3 అధ్యాయాల్లోనే చాలాసార్లు, అంటే సుమారుగా ఒక 18 సార్లు అక్కడే కనబడుద్ది మనకి. మొదటి 3 అధ్యాయాల్లోనే. 2వ అధ్యాయం 3వ అధ్యాయం దేవుడు సంఘాలని డీల్ చేశాడు. గాడ్ డెల్ట్ విత్ ద చర్చ్. దేవుడు సంఘంతో డీలింగ్ అంతా అయిపోయింది అక్కడితోనే. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో దేవుడు సంఘాలని 7 సంఘాలని తన దృష్టిలో పెట్టుకుని ఉత్తరాలు రాశాడు ఆయన. ఆ 7 సంఘాలు సంఘము సంఘము సంఘం అనే మాట సుమారుగా 18 సార్లు ఈ మొదటి 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. మరలా సంఘం అనే మాట ఎక్కడ కనబడుతుందో తెలుసా మనకి? 22వ అధ్యాయంలో, అంటే చివరి అధ్యాయంలో 16వ వచనంలో, రెవల్యూషన్ 22:16లో మనకు కనబడుతుంది. అక్కడికి 19 సార్లు. అయితే రెవల్యూషన్ చాప్టర్ 19లో ఆయన భార్య అనే మాట ఒకటి కనబడుద్ది. ఆ మాట కూడా ఒకసారి చూద్దాం, చూడండి. రెవల్యూషన్ చాప్టర్ 19లో
ఆయన భార్య అనే మాట మనం చూస్తాం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. 6-7 వచనాల మాట ఉంది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య ఎవరో? దేవుని భార్య, సంఘం కదా. ఈ రోజులో కొంతమంది అంటున్నారు దేవుని భార్య ఎవరు అనుకుంటున్నారు? జాంగిల్ జా అంటున్నారు. జాంగిల్ జాగర్ అనే ఒక ఆమె నార్త్ కొరియాలో తెల్లగా ఉంటుంది. ఆమె అట దేవుడు భార్య అట. ఆయన భార్య, దేవుడికి పెళ్ళయింది, భార్య అన్నట్టుగా జాంగిల్ జాగర్ దేవుని భార్య అని చెప్తున్నా. అది కాదు, అక్కడ ఆయన భార్య. ఇది కూడా సంఘమే. సో రైట్ ఫ్రమ్ చాప్టర్ 3, 3వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు కూడా, అంటే సుమారుగా 16 అధ్యాయాల్లో సంఘము అనే మాట మనకి కనబడదు. ఎందుకు దేవుడు రాయించలేదు ఆ మాట? సంఘం ఎందుకు దేవుడు ఆ అధ్యాయాల్లో కనబడలేదు? మీరు వెతకండి, పర్లేదు, బైబిల్ గ్రంథం మీరు చదవండి. ఎక్లెషియా అనే మాట 3వ అధ్యాయం తర్వాత మరలా కనబడదు. 19వ అధ్యాయంలో ఆయన భార్య, అది సంఘం అని మనం అనుకుంటే ఆయన భార్య. సూర్యుని ధరించిన స్త్రీ అని ఉంది కదండి. అన్నీ డైరెక్ట్గా అలా ఉండవు కదా. అంటే అది కూడా ఏంటో నేను చెప్తాను రేపటి నుంచి. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు జరిగే విషయాలు ఏంటో నేను మాట్లాడతాను. సో సంఘం అని ఈ స్పెసిఫిక్ వర్డ్ ఎక్లెషియా, క్రీస్తు ప్రభు సంఘం అనే మాట 3వ అధ్యాయం తర్వాత నుండి మళ్ళీ మనకు కనబడదు. ఎప్పటిదాకంటే 19వ అధ్యాయం వరకు. నిన్న చెప్పాను 6వ అధ్యాయం నుండి సుమారుగా 19వ అధ్యాయం మధ్యం వరకు కూడా ఆ 13 అధ్యాయాలు 7 ఏండ్ల శ్రమ కాలానికి సాదృశ్యం. ఆ ముందు 2 అధ్యాయాలు కూడా కలిపితే సంఘం అక్కడితో అయిపోయింది. సో 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు కూడా ఇవి ఒక ప్రత్యేకమైన కాలానికి సంబంధించినవని గత రాత్రి మనం విన్నాం. ఎస్పెషల్లీ 6వ అధ్యాయం నుండి 19 వరకు ఆ 13 అధ్యాయాలు కూడా శ్రమ కాలానికి సంబంధించినవే. అంటే మీరు బోతద్దం పట్టుకుని వెతికిన ఆ 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయ ప్రారంభం వరకు సంఘం అనే మాట మరలా మనకి కనబడదు. సో ఇందు నిమిత్తం ప్రీ ట్రిబులేషన్ రాప్చర్ బిలీవ్ చేసేవాళ్ళు ఏమంటారంటే, దేవుడు ఒకవేళ సంఘం శ్రమల గుండా వెళ్ళాలి అని కనుక అనుకుని ఉంటే అక్కడెక్కడో సంఘం పేరు రాయించి ఉండేవాడు. వారి కాంట్రిబ్యూషన్ ఎక్కడో ఉండేది, వారికి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైనా ఉండేది. కానీ అక్కడెక్కడ మనకు కనబడదు. 144,000 మంది యూదులు మనకు కనబడతారు, 2 సాక్షులు మనకు కనబడతారు ఆ టైంలో. కానీ అక్కడెక్కడ కూడా సంఘము సువార్త చెప్పినట్టు కానీ, సంఘ బిడ్డలు ప్రభు గురించి మాట్లాడినట్టు కానీ అక్కడ మనకు కనబడదు. అందును బట్టి జాగ్రత్తగా గమనించండి. సంఘము శ్రమల్లో ఉండదనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడాలి. రెండవది ప్రియులారా, సంఘము ర్యాప్చర్ జరిగిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చేంత వరకు, అంటే యేసు ప్రభు 2వ రాకడకు వచ్చేంత వరకు కూడా కొంత సమయం అనేది ఉండాలి. పోస్ట్ ట్రిబులేషన్లో చెప్పినట్టుగా సంఘం ఇలా ఎత్తబడి మరలా యూటర్న్ తీసుకుని మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తుంది అనేది ఎందుకు జరగని పని అంటే, ఆ టైంలో కొంత సమయం అవసరమైన దేనికోసం అంటే గొర్రెపిల్ల వివాహోత్సవం జరగాల. దేవుడు నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెవల్యూషన్ చాప్టర్ 19లో జరిగే ఆ గొర్రెపిల్ల వివాహోత్సవంలో ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది అనే మాట అక్కడ రాసుంది. అంటే దేవుడు సంఘమును అలంకరించే సమయము ఆ 7 ఏండ్ల సమయం. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ భూమి మీద 7 ఏండ్ల కాలం శ్రమ జరుగుతున్నప్పుడు పరలోక రాజ్యంలో సంఘము అలంకరింపబడుతూ ఉంది. ఆ టైం కావాలి కదా. ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకుని వచ్చేయడానికి జరిగే పని కాదు. రెండవది ఏంటంటే, పౌలు గారు కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనలో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అన్నాడు. We must be present ourselves before the judgment seat of Christ. యేసు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనందరూ ఏం చేయబడాలా? ప్రత్యక్షం కావాలని. క్రిస్టియన్ ఎస్కటాలజీలో ఒక టాపిక్ ఏంటంటే, సంఘము ఈ 7 ఏండ్ల కాలంలో క్రీస్తు ప్రభు ఎదుట నిలబడతారు. అక్కడ ప్రభువారు ఈ భూమి మీద ఆయన కొరకు మనం చేసిన ప్రతి మంచి కార్యానికి ఆయన మనకు రివార్డ్ ఇవ్వబోతున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. అంటే తీర్పు అంటే ఇక్కడ అది నెగిటివ్ సెన్స్ కాదు, అది ఇట్స్ ఎ పాజిటివ్ సెన్స్. గాడ్ విల్ రివార్డ్ ఈ చర్చ్. దేవుడు తన సంఘాన్ని ఆయన అభినందిస్తారు, ఆయన రివార్డ్ ఇచ్చే సమయం అది. అందును బట్టే క్రింద 7 ఏండ్లు శ్రమ జరుగుతున్నప్పుడు పైన 7 ఏండ్లు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ ట్రిబులేషన్ కనుక మనం నమ్మితే ఇలా సంఘం వెళ్ళి అలా కిందకు వచ్చేసిందంటే ఈ యాంపిల్ టైం అనేది అక్కడ మనకు దొరకట్లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 3వ మాట దగ్గరికి వద్దాం, చూడండి. రెవల్యూషన్ చాప్టర్ 3 and verse 10. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదివితే, నేను ముగిస్తున్నాను, ఎవరు కంగారు పడకండి,
కొన్ని విషయాలు ఆలోచించేది, ఇవన్నీ లేఖనాల నుంచే మనం చూస్తున్నాం. రెవల్యూషన్ చాప్టర్ 3:10 చదవండి ఒకసారి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి, చూడండి, లోకం అంతటి మీదకి 7 ఏండ్ల శ్రమకాలం కేవలం ఇశ్రాయేలు దేశం మీదకి మాత్రమే బైబిల్ చెప్పండి. లోకం అంతా వస్తుంది. ప్రభు సువార్తను లక్ష్య పెట్టని వారందరి మీదకి ఈ భయంకరమైన శ్రమ రాబోతుంది. రాబో కాలములో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నేను నిన్ను ఏం చేస్తాను? ఇది ఎవరు చెబుతున్న మాట? ఇది జాన్వెస్లీ చెప్తున్నాడా? లేకపోతే ఎవరైనా పాస్టర్ గారు చెప్పారా? బిల్లిగ్రామ్ గారు చెప్పారా? ఎవరు చెప్పారు ఈ మాట? రాబోతున్న శోధన కాలములో నేను నిన్నేం చేస్తాను? కాపాడుతాను. గాడ్ స్పెసిఫిక్లీ ప్రామిస్ టు ద చర్చ్. సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతూ రాబోతున్న శోధన కాలములో, శోధనలో అనలేదు. శోధనలు అని ఉంటే చాలామంది ఇప్పుడు శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ. దేవుడు స్పెసిఫిక్గా ది ఆర్ ఆఫ్ ట్రయల్ అనే మాట వాడాడు అక్కడ. శోధన కాలములో నేను నిన్ను ఏం చేస్తానో కాపాడతాను. సో ఈ మాటను కొంతమంది ఎలా అర్థం చేసుకుంటారంటే, అవునండి మేము అదే చెప్తాం కదా, సంఘం శ్రమల గుండా వెళ్తుంది, కానీ దేవుడు వాళ్ళని ఏం చేస్తూ ఉంటాడు? ఆ టైంలో కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు కరోనా అందరికీ వస్తుంది, కొంతమంది కాపాడబడుతున్నట్టుగానే సంఘం కూడా ఏం చేయబడుద్ది? కాపాడబడుద్ది. అది అలా ఎందుకు అర్థం చేసుకోకూడదని కొంతమంది అంటారు. ఇక్కడ ఒక చిన్న ఎనాలజీ మీకు ఇస్తాను. బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఎంత జాగ్రత్తగా చదవాలో మీకు చెబుతాను. ఒక మాట తీయండి బైబిల్లో. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 1 Thessalonians chapter 1:10. 10వ వచనం. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి, చూడండి, రాబోవు ఉగ్రత నుండి మనలను ఆల్రెడీ దేవుడు ఏం చేస్తున్నాడంట? తప్పించేస్తున్నాడు. అంటే రక్షణ పొందిన వాళ్ళందరూ ఆ ఉగ్రత నుండి ఏమైపోతున్నారు? ఎక్స్క్లూడ్ అయిపోతున్నారు, తప్పించబడుతున్నారు వాళ్ళు. రాబోవు ఉగ్రత నుండి తప్పించబడుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వస్తాడని మనం ఎదురు చూస్తున్నాము అన్నాడు. చూడండి, రాబోవు ఉగ్రత నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. అంటే ఉగ్రతలో నుండి తప్పించడం అంటే మనం ఉగ్రతలో ఉంటాం, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రొటెక్ట్ చేస్తాడు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. తుఫాన్ వస్తుంది, తుఫాన్లో నేను ఉండిపోయానండి, ప్రభు తన చేయి పెట్టి నన్ను కాపాడాడండి, అది ఒక మాట. అసలు తుఫాను వచ్చినా నేను తుఫానులోనికి వెళ్లకుండా దేవుడు నన్ను ఏం చేశాడు? కాపాడాడండి. ఈ రెండు కరెక్ట్గా మాట్లాడుకుంటే రెండు అర్థాలు ఒకటిగానే ఉన్నాయి. తుఫానులోంచి కాపాడబడ్డాను అన్నారు అనుకోండి, అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరో ఉన్నారండి మీలో, కరోనా వచ్చింది, సాక్ష్యం చెప్పారు, నేను కరోనాలో నుంచి కాపాడబడ్డాను అన్నారు. నాకు కరోనా వచ్చిందండి, 14 రోజులు క్వారంటైన్లో ఉన్నానండి, మెడిసిన్ వాడానండి, రెమిడిసివిర్ తీసుకున్నానండి, అదండి ఇదండి ఫ్యావిబ్లూ అండి, అదండి ఇదండి తీసుకున్నానండి. ఇప్పుడు నేనున్నాను, ఆమె కోవిడ్ వర్జిన్, అంటే ఇంకా నాకు కోవిడ్ రాలేదన్నమాట. కోవిడ్ రాని వాళ్ళు కోవిడ్ వర్జిన్ అంటారు. సో ఆమె కోవిడ్ వర్జిన్, నాకు రాలా. పోయిన సంవత్సరం ఇప్పటిదాకా కోవిడ్ రాలా. దేవుని కృపను బట్టి దేవుడు నన్ను కోవిడ్లో కాపాడాడు అంటే నాకు వచ్చి తగ్గిందనా లేదా రాలేదనా? గమనించండి, వచ్చి తగ్గింది అనే మాటకు కాపాడాడని వాడుతున్నాం, రాకుండా ఉన్నవాళ్ళు కూడా ఏమని వాడుతున్నాం? కాపాడని వాడుతాం. ఇప్పుడు దేవుడు రాబోతున్న శ్రమ నుండి నిన్ను కాపాడుతానంటే అందులోకి వెళ్ళిన తర్వాత కాపాడుతానని కాదు, అందులోకి వెళ్లకుండా కాపాడుతాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది దాని అర్థం. ఇప్పుడు ఈ అర్థాన్ని మనం ఎలా గ్రహించగలమంటే, ఇప్పుడు పౌలు గారు కొరింథీ సంఘంతో మాట చెప్పాడు. చూడండి, ఆ మాటను కూడా చూద్దాము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం తీయండి ఈసారి. దానిలో ఇలా అన్నాడు. ఏమని అన్నాడు? కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను. మమ్మల్ని ఏం చేశాడు? ఇప్పుడు తప్పించాడంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? పౌలు గారు అంటున్నాడు, మరణము నుండి నన్ను ఏం చేశాడు ఆయన? అంటే ఈయన చచ్చిపోయి లేచాడా, లేకపోతే మరణించకుండా ఉన్నాడా? యు గాట్ ద పాయింట్ నౌ, రైట్? ఆయన చనిపోతే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నా కుమారుడా తిరిగి లే అని లేపాడా, లేకపోతే మరణించకుండా పౌలు గారిని తప్పించాడా? మరణించకుండా అంటే ఆ భయంకరమైన పరిస్థితులకు వెళ్లకుండానే దేవుడు ఏం చేశాడనమాట? కాపాడాడు. ఇప్పుడు ప్రకటన 3:10 ఉన్న అర్థం అదే. రాబోవు శోధన కాలములో నిన్ను కాపాడుతానంటే మనం అందులో ఉంటే దేవుడు మనల్ని కాపాడతాడని కాదు, అందులోకి వెళ్లకుండా మనల్ని కాపాడతాడని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
సో ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ని బిలీవ్ చేసేవాళ్ళు కోట్ చేసే ఈ రెవల్యూషన్ చాప్టర్ 3:10 ఇది కూడా ఒకటి మనం గమనించాలి. అందును బట్టి గ్రీక్ ప్రపోజిషన్ ఎక్ అనే పదం అక్కడ వాడబడింది. ఎక్ అనగా సమస్యలోకి వెళ్ళిన తర్వాత కాపాడబడ్డం కాదు, సమస్యలోకి వెళ్లకుండానే కాపాడబడ్డం అనే పదం అక్కడ గ్రీకు పదంలో మనం చూస్తాం. సో బైబిల్లో జాగ్రత్తగా ఈ పదాల వివరాలు అవి ఎందుకు వాడబడ్డాయి, తక్కిన పరిస్థితులు అది ఎక్కడెక్కడ వాడారు అనేది కూడా మనం అర్థం చేసుకుంటే బైబిల్ చాలా క్లియర్గా మనకు అర్థమైద్ది. దాట్స్ ద పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, 4వ ప్రాముఖ్యమైన అంశం, సంఘము శ్రమల్లో ఎందుకు ఉండదు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనందరికీ కూడా వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని ఏం చేస్తాను, రక్షిస్తానని. యేసు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు అని అర్థం. ఇప్పుడు సంఘాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన భార్య అన్నాడు, ఆయన భార్య. సో సంఘము వధువు సంఘంగా ఆయన భార్యగా ఉంది. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమలు ఎవరు కురిపిస్తున్నాయి? ఆ వ్రాత్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? దేవుడి దగ్గర నుండి వస్తుందా, సాతాన్ దగ్గర నుండి వస్తుందా? అది దేవుడి దగ్గర నుండి వచ్చే శిక్ష, అది డివైన్ జడ్జ్మెంట్ అన్నాడు. అందుకనే డివైన్ జడ్జ్మెంట్, గాడ్స్ వ్రాత్. దేవుడు పంపించే ఉగ్రతలో ఆయన తన ప్రియమైన భార్యని తీసుకెళ్ళి పెడతాడండి. ఆయన నువ్వు పెడతావని నీ భార్యని. ఒక భయంకరమైన టోర్నడో వస్తుంది, అందులో చిక్కుకున్న వాళ్ళందరూ ఎగిరి ఎక్కడెక్కడ కూడా సముద్రంలో పడిపోతున్నారు. నువ్వు బాగా ప్రేమించి నీ భార్యని బట్టి ఆ టోర్నడోలో నిలబడతావా? నిలబెట్టి మా ఆవిడ అలా నిలబడద్దో లేదో చూద్దాం అనుకుంటున్నాను అంటావా? అలా అన్నవాడు మంచి భర్తేనా? ఒకసారి ఆలోచించేయండి. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఆయన వచ్చిందే రక్షణ. సిలువలో మరణించింది దేనికోసం? ఆయన రక్షణ ఇవ్వడానికి. ఆత్మరక్షణ దేవుడు మనకి ఇచ్చాడు, అందులో నేను కాదంటలేదు. మనందరం కూడా ఆత్మలో రక్షించబడ్డాం. అట్ ది సేమ్ టైం దేవుని వాగ్దానాలు, ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడనే వాగ్దానాలు కూడా బైబిల్లో చాలా ఉన్నాయి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 26వ అధ్యాయాన్ని మనం తీస్తే అక్కడ రాయబడిన ఒక మాటను జాగ్రత్తగా పరిశీలించేద్దాం. నేను ముగింపులోకి వస్తున్నాను. ఐజయా చాప్టర్ 26 అండ్ లెట్ us read verse 21. 21వ వచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించు. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకో. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండు. కరోనా వచ్చిన తర్వాత ఈ రిఫరెన్స్ కొంచెం బాగా గట్టిగా వాడారు అనుకోండి. లాక్డౌన్ గురించి బైబిల్లో ఎప్పుడో ఉంది. ఉగ్రత తీరిపో వరకు నువ్వేం చేయాలా? దాక్కో, లాక్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ హౌస్. అయితే ఈ ఉగ్రత కరోనా కాదు, లేకపోతే ఆ తర్వాత వచ్చే మరొక వేవ్ కాదు. దేవుని వాక్యాన్ని గమనిస్తే ఉగ్రత తీరిపో వరకు నువ్వు దాగి ఉంటావు. దేవుడిచ్చిన వాగ్దానం అది. అంటే ఉగ్రతలో దేవుని బిడ్డలు ఉండరని దేవుడు ఆల్రెడీ క్లూ ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం తేండి. రోమన్ చాప్టర్ 5:9. ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్లో ఉన్న ఈ రెఫరెన్స్లన్నీ ఏంటో ఒకసారి చూద్దాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఉగ్రత నుండి ఏం చేయబడతాం మనం? అంటే ఈ ఉగ్రత అంటే కేవలం నరకాన్ని గురించి మాత్రమే కాదు, ఈ లోకం మీద కృమ్మరించబడబోయే దేవుని ఉగ్రత, పాపుల మీదకి, దేవుని అంగీకరించిన వారి మీదకి, ఆయన నిర్లక్ష్య పెట్టిన వారి మీద కుమ్మరించబడే ఆ 7 ఏండ్ల కాలంలో కుమ్మరించబడే ఉగ్రత నుండి మనం ఏం చేయబడతాం అన్నమాట? రక్షింపబడుదుము. రోమా 5:9 దానికి కూడా ఒక ఎవిడెన్స్ మనం చూసాం. ఆ తర్వాత తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం కూడా తీయండి. 1 Thessalonians chapter 5:9. ఎందుకనగా మన ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా మనందరం రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలవడానికి. వ్రాత్ అనే మాట చాలా క్లియర్గా అక్కడ రాశాడు. ఉగ్రత పాలవడానికి దేవుని నియమించలేదు. నీకోసం సిలువలో యేసు ప్రభువు మరణించి దారదారులుగా రక్తాన్ని కార్చి నిన్ను తన పెండ్లి వధువుగా దేవుడు స్వీకరించి, తన భార్యనుగా దేవుడు నన్ను స్వీకరించి అంతగా ప్రేమిస్తున్న మన దేవుడు ఖచ్చితంగా ఆ భయంకరమైన ఉగ్రతలో లోకారంభం నుండి ఇప్పటిదాకా అలాంటి ఉగ్రత రాదని స్వయంగా యేసు ప్రభువు చెబితే, అలాంటి ఉగ్రతలు ఎందుకు పెడతాడండి సంఘాన్ని దేవుడు? ఎందుకు అలా సంఘాన్ని ఒక చీల్చుచున్న తోడేళ్ల మధ్యన తన అందమైన భార్యను దేవుడు ఎందుకు వదిలేస్తాడు? బైబిల్ సెలవిస్తున్న మాట, దేవుడు రక్షణ పొందడానికే మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని నియమించలే. సో ఈ వచనాలన్నీ బేస్ చేసుకుంటే ఉగ్రత అనేది దేవుని బిడ్డలకి కాదు
ఆ ఉగ్రత 7 ఏండ్ల శ్రమల కాలం అనేది దేవుని నుండి కురిపించబడుతున్న ఉగ్రత కనుక ఆయన భారీగా పిలువబడుతున్న సంఘము, లేదా ఆయన అమితంగా ప్రేమించి ఏ వ్యక్తుల కోసమే దేవుడు ప్రాణం పెట్టి చనిపోయాడో, ఏ వ్యక్తులైతే క్రీస్తు ప్రభువును తమ గుండెల్లో స్వీకరించి నాదా నీవే నా దేవుడు అయ్యా, నా రక్షకుడు అని పరిపూర్ణమైన ఆశతో, కొండంత ఆశతో రక్షణ పొందాలని ఎవరైతే ప్రభువును అంగీకరించారో అలాంటి వారు ఉగ్రతలో బలవడం దేవుని చిత్తం కాదు, అది ఏ రూపంలో అయినా సరే. ఇంకా చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు స్వయంగా చెబుతూ అన్నారు, ఆయన రాకడ ఆకస్మికంగా వస్తుంది అన్నాడు. చెప్పండి, ఎలా వస్తుంది అన్నాడు ఆయన? అది ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఒకవేళ పోస్ట్ ట్రిబ్యులేషనే కనుక నిజమని మనం అనుకుంటే, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదన్న మాట నల్లిఫై అయిపోతుందంటే ఆ మాటకి ఇంకా అర్థం లేదు. ఎందుకోసం అంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఎందుకు తెలియదు? అంత్యక్రీస్తు రావడం, యాంటీక్రైస్తు రావడం, యెరూషలేము దేవాలయంలో హేయమైన వస్తువు నిలబెట్టడం, 666 అనే ముద్ర రావడం, ఆ తర్వాత భయంకరమైన పరిస్థితులు, యుద్ధాలు, బీభత్సకాండలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా ఆకస్మికంగా వస్తానని ప్రభు చెప్పింది ఎలా ఉంటుందంటే, ఇంటికి దొంగోడు రేపు ఉదయం 10 గంటలకు వస్తాను రెడీగా ఉండను అన్నట్టు ఉంటుంది. ఎవరైనా ఇంటికి దొంగతనానికి వచ్చేటప్పుడు టుమారో మార్నింగ్ 11 o'clock అపాయింట్మెంట్ తీసుకున్నాం మీ ఇంటిని దోచుకోవడానికి రెడీగా ఉండనంటే మనం రెడీగా ఉండవా? 4 పోలీసుల్ని, 3 కమాండోల్ని, స్త్రీలందరూ చీపురు కట్టలు, కారం పొట్లాలు పట్టుకుని రెడీగా ఉండరా? సో యేసు ప్రభు చాలా చోట్ల ఆయన రాకడ ఆకస్మికంగా వస్తుందన్నప్పుడు ఈ 7 ఏండ్ల శ్రమకాలములో ఆయన ఆ తర్వాత కనుక వస్తే ఆకస్మికంగా వస్తాడన్న మాటకి ఇంకా అర్థం లేదు, అది అబద్ధం అయిపోద్ది. మై గాడ్ నెవర్ స్పీక్స్ లైస్. నా దేవుడు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడడు. ఆ రెఫరెన్స్లు కూడా త్వరగా చూపించి ముగిస్తాను చూడండి. 2 Peter chapter 3:10. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పేతురు భక్తుడు, ద వెరీ డిసైపుల్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుడు చెబుతున్న మాట ఏమనుందంటే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభువు దినము ఎలా వస్తుందట? దొంగ వచ్చినట్లు వస్తుంది. ఏంటి మరి దొంగ వచ్చినట్టు అంటే దొంగోడు ఎప్పుడు వస్తాడు అంటే దేవుడు దొంగ అని చెప్పట్లేదు ఇక్కడ. దొంగ ఎలాగైతే ఆకస్మికంగా వస్తాడో, తనకెప్పుడు వస్తాడో తనకు తెలుసు, కానీ మనకు తెలియదు కదా దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. దొంగ ఏ విధంగా ఆకస్మికంగా సడన్గా వస్తాడో ప్రభు దినం కూడా అలాగే వస్తుంది. అంటే ఇప్పుడు ఈ శ్రమకాలం అంతా గతించిపోయిన తర్వాత దేవుని రాకడ అంటే రహస్య రాకడ, సంఘం ఎత్తబడడం, ర్యాప్చర్ అనేది అప్పుడు కనుక జరిగితే ఇప్పుడు ఈ మాటకి ఇంకా అర్థం లేదు. దొంగ వల్ల ఆయన ఎందుకు వస్తాడు ఇంకా ఆ టైంలో అందరికీ అర్థమైపోతుంది కదా, పరిస్థితులన్నీ తెలిసిపోతున్నప్పుడు ఇంక ఇవన్నీ యేసు ప్రభు వచ్చేస్తున్నాడని తెలుసుకుని అందరూ కూడా ఆకస్మికం అనే మాటకి అక్కడ అర్థం ఉండదు. దేవుని మాట ఇక్కడ అబద్ధం అయిపోద్ది. ఆకస్మికంగా ప్రభు వస్తాడంటే రహస్య రాకడ జరగాల్సిందే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, వాచ్, లుక్ ఆఫ్టర్. ఇలాంటి మాటలన్నీ దేవుడు ఎందుకు వాడాడో తెలుసా? ఆయన వచ్చే రహస్య రాకడ అది ఎప్పుడు అనేది ఎవ్వరికీ అంచనా వేయడానికి కూడా దొరకని సమయం అది. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి చెప్పారు చూడండి, మత్తయి సువార్త 24:44. త్వరగా చదువుదాం. మాథ్యూ చాప్టర్ 24:44. ఇది యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు ఎలా ఉండండి? మీరు అనుకోనని గడియలో నేను వస్తానని యేసే చెబితే, మరి ఇప్పుడు 7 ఏండ్ల శ్రమ తర్వాత ప్రభు వస్తాడు అన్నప్పుడు అందరికీ ఆల్మోస్ట్ క్లూ దొరికేసినట్టే కదా. యాంటీక్రైస్ట్ రూలింగ్ వచ్చేసినప్పుడు ఇంకా ప్రభు 3.5 సంవత్సరాల్లో వచ్చేస్తాడు అందరికీ అంచనా వచ్చేసినట్టే కదా. సో మనుష్య కుమారుడు మీరు అనుకోనని గడియలో వస్తాడంటే రహస్య రాకడ ఖచ్చితంగా ఎవరు అనుకోనని సమయంలోనే వస్తుంది. అంటే అది ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అయి ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఆ తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయం 35-36 వచనాలు చదవండి. మార్క్ చాప్టర్ 13, 35 and 33. ఇంటి యజమానుడు పొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూయినప్పుడు వస్తాడో, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన చాలండి. ఇక్కడ మార్కు సువార్తలో ప్రభు మాట్లాడుతూ చెప్తున్న మాట, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. పొద్దుగుంకునప్పుడు వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూయు వేళ వస్తాడో, తెల్లవారునప్పుడు వస్తాడో మీకు తెలియదు అని క్లియర్గా చెప్పాడు. సో 7 ఏండ్ల శ్రమకాలం కనుక సంఘం వెళ్తే తెలిసిపోద్ది ఆయన ఎప్పుడు వస్తారు. అందులో పెద్ద అంచనా వేయడానికి పెద్ద కష్టం అక్కర్లా. తెలియదు అని ప్రభు చెప్పాడంటే రహస్య రాకడ ఖచ్చితంగా క్లూలెస్గానే ఉంటుంది అనే విషయం గుర్తించారు. అండ్ ఫైనల్లీ పౌలు గారు చెప్పిన మాటను కూడా ఒకసారి గమనిద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
6వ వచనం కూడా చదవండి. పేతురు గారు చెప్పారు, యేసయ్య చెప్తున్నాడు, పౌలు గారు చెబుతున్నాడు, కావున ఇతరుల వలె మీరు నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము. ఆ పై వచనం చదవండి ఒకసారి. ఆ పై వచనం చదివితే రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చును. 5:8 yes మనం 1 Thessalonians chapter 5 and verse 6 మనం చదివాం కదా. కావున ఇతరుల వలె నిద్రపోక మనం ఎలా ఉండాలి? అది ఆ మాటే కావాలి నాకు. కావున మనం ఇతరుల వలె నిద్రపోక ఎలా ఉండాలి? ఇతరులు అంటే ప్రభువుని అంగీకరించిన వారు, సత్యాన్ని అంగీకరించిన వారు, సువార్తను అంగీకరించిన వారు నిద్రపోతున్నారట. మనం కూడా అలాగే ఉందామా? లేదు, మనము మెలకువగా ఉండాలి. దేనికోసం ఈ మెలకువగా? అక్కడ పౌలు గారు ఆ పత్రికలో 5వ అధ్యాయంలో రాస్తున్నంత కూడా ప్రభు తిరిగి వచ్చే రోజు గురించి రాస్తున్నాడు. ఆ తర్వాత యాకోబు గారిని కూడా అడుగుదాం. జేమ్స్ చాప్టర్ 5, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే అక్కడ యేసు ప్రభు సహోదరుడని యాకోబు చెప్పిన మాట చూస్తాం. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండండి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మీ హృదయములను ఏం చేయండి? స్థిరపరచుకొనుడి. అంటే ప్రభు రాకడ ఎప్పుడో తెలిస్తే మనకు పెద్దగా ఓపిక అక్కర్లా. ఓపిక కావాలండి? ఓపిక కావాలా? నీకు రేపొద్దున్న ఉద్యోగం వస్తుందంటే ఓపిక పట్టుని ఎవరైనా అంటారా? ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. వెన్ వీఆర్ అన్సర్టన్ ఆఫ్ నోయింగ్ సర్టన్ థింగ్స్, అప్పుడు మనకు పేషెన్స్ అవసరం. యాకోబు భక్తుడు అన్నాడు, ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరందరూ ఎలా ఉండండి? ఓపిక కలిగి ఉండండి. ఇవన్నీ ఆలోచన చేస్తే ఒకవేళ యేసు ప్రభు శ్రమల కాలం తర్వాత గనక ర్యాప్చర్ జరిగితే, సంఘం ఎత్తబడితే, ఇప్పుడు మనం చదువుకున్న వచనాలన్నీ కూడా అబద్ధాలు అయిపోతాయి. అవన్నీ కూడా వాస్తవాలు కాదు. ఇంకా చెప్పుకోవాలంటే 1000 ఏండ్ల పాలనలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు జరగాలి అంటే ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ జరిగి తీరాలి. అలా జరిగినప్పుడే 1000 ఏండ్ల పాలనలో కొన్ని సంఘటనల కనెక్షన్ ఉంటుంది. అది కాకుండా ఇంక ఏ ర్యాప్చర్ జరిగినప్పటికీ కూడా 1000 ఏండ్ల పాలనతో కొన్ని సంబంధాలు కట్ అవుతాయి. అది ఏంటనే తర్వాత వచనాల్లో తర్వాత క్లాసులో మనం నేర్చుకుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను 3 విషయాలు మీ ముందు పెట్టాను. ఒకటి, మిడ్ ట్రిబులేషన్ నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మధ్యలో సంఘం ఎత్తబడుతుందని, చివర ఎత్తబడుతుందని కొంతమంది, శ్రమల కాలం తర్వాత ముందే ఎత్తబడుతుందని చాలా మట్టుకు దేవుని బిడ్డలు నమ్ముతున్నారు. ఈ 3ంటికి వారు వాదన ఏంటి, లేదా బైబిల్లో వారు తీసుకునే రిఫరెన్స్లు ఏంటి, వాటి అర్థాలు ఏంటి, లేదా సంఘము శ్రమల కంటే ముందుగానే ఎత్తబడుతుంది అనడానికి ఒక 6 పాయింట్లు వరుసగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు తేటపరిచిన విషయాలు ఏంటో మీరు గమనించి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అన్న విషయంలో మీరందరూ కూడా సరైన అవగాహనకు రావాలని దేవుని సేవకులను నేను కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సంఘం ఎత్తబడుతుంది అనే మాట వాస్తవం. ర్యాప్చర్ అనేది జరుగుతుంది, రహస్య రాకడ అనేది ఉంది. ర్యాప్చర్ అనే దానికి మీనింగే అది. మనం ప్రభువుని ఎదుర్కొనడానికి కొనుపోబడతాం. అండ్ దట్ విల్ హ్యాపెన్ అట్ ఎనీ మూమెంట్. మనకు తెలియని సమయంలో రహస్య రాకడ జరుగుతుంది. యేసు ప్రభు తన సంఘాన్ని అలంకరించడానికి, తన సంఘాన్ని పరలోక రాజ్యంలో నేనుండు చోట మీరు కూడా ఉండాలని కోరుతున్నానని యేసు ప్రభు కోరి ఉన్నారు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఐ విల్ కమ్ అండ్ టేక్ యూ. ఈ రాత్రి ఎత్తబడే గుంపులోనూ ఉండాలంటే, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందనే దాని మీద తర్జన భర్జనలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. కానీ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ద చర్చ్ విల్ బి ర్యాప్చర్డ్. సంఘం ఎత్తబడుతుందనే మాట వాస్తవం. అయితే ఈ రాత్రి ఒక్క ప్రశ్న మనం వేసుకుందాం. ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా? 7 ఏండ్ల శ్రమకాలం అది యాకోబుకు ఆపద తెచ్చే కాలం, అది నాశనము తటస్థించే కాలం, భయంకరమైన శ్రమల ఉగ్రత, దేవుని ఉగ్రత కురిపించబడే సమయం. ఒక్కొక్క పాత్ర కృమ్మరించబడుతున్నప్పుడు భయంకర కార్యాలు ఎన్నో భూమి మీద జరగబోతున్నాయి. వాటన్నిటిని తప్పించుకోవాలంటే, వాటన్నిటిని మీరు తప్పించుకోవాలంటే ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి అని దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రి 2వ రాకడ, క్రీస్తు ప్రభు ఆయన అతి సమీపంగా రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం. సిద్ధపడదాం.
ఏ రోజైనా ప్రభు వస్తే, ప్రభువా ఐఎమ్ రెడీ, ఆత్మరక్షణ పొంది మారు మనసు పొంది యేసు క్రీస్తు ప్రభువును మన దేవునికి అంగీకరించి క్రీస్తు ప్రభు కృపలో మన ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. ప్రేమగల తండ్రి, రాత్రి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు అనేక మంది ప్రకటన గ్రంథంలోని చాలా విషయాలు వింటున్నారు. ఈ విషయాల్లో సరైన అవగాహన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ ద్వారా మీరు దయచేయమని కోరుతున్నాం. ప్రభువా, సంఘం ఎత్తబడుతుందనే మాట వాస్తవం నీ వాక్యంలో రాయబడింది. ప్రభువుని ఎదుర్కొనడానికి మనం కొనిపోబడతాము. rapture will certainly happen. మేమందరం కూడా రాకడికి సిద్ధపడడానికి సహాయం చేయండి. అది ఎప్పుడు వచ్చినో తెలియదన్నో, ఏ గడిలో వచ్చినో తెలియదన్నో పేతురు గారు, యాకోబు గారు, పౌలు గారు స్వయంగా నీవు మాట్లాడుతూ ఆ దినము ఎప్పుడనేది తెలియదని మాట్లాడు, ఆకస్మికంగా వస్తుందన్న ప్రభువా. ఆ రాకడ కొరకు, ఆ రహస్య రాకడ కొరకు, సెకండ్ కమింగ్లో ఫస్ట్ స్టేజ్ ర్యాప్చర్ కొరకు మేమందరం సిద్ధపడడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మహిమతో నింపండి. ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం, ఆదరణ చేరవచ్చిన మనందరికీ దేవుని బిడ్డల